कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीकामकोटिपीठप्रभवः श्रीचन्द्रशेखरयतीन्द्राः सर्वमतभक्तवन्दितचरणाब्जाः ज्ञानदाश्च विजयन्ते। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ब्रह्मसूत्रप्रणेतारं नौमि सत्यवते श्रीवैष्णवो वै ब्रह्मदेवाधिष्ठाय नमः। సద్గురు పరదేవతా కృపచేత సదానందయతీశ్వరుడు రాసినటువంటి ప్రకరణ గ్రంథాన్ని మనం చెప్పుకుంటున్నాం కొన్ని రోజులుగా. అందులో కిందటిసారి అజ్ఞానము, అజ్ఞానానికి ఉన్న శక్తులు ఏమిటి అని చెప్పుకున్నాము. అజ్ఞానమునకు రెండు శక్తులు ఉంటవని, ఒకటి ఆవరణ శక్తి, రెండవది విక్షేప శక్తి అని. ఆవరణ శక్తి అంటే పూర్తిగా కప్పివేస్తే దాని ఆవరణము అంటారండి. ఆ ఆవరణం అనేటువంటి ఒక శక్తి అజ్ఞానానికి. అంటే మనకు బ్రహ్మజ్ఞానం కలగకుండా ఆవరించేటటువంటి ఒక శక్తి. మనలోనే ఒక చైతన్యం ఉన్నది. ఆ చైతన్యమునకు ఆత్మస్వరూపానికి మనదైన అసలు స్వరూపాన్ని తెలియకుండా చేసే ఒక శక్తి కలిగితే దాన్ని ఆవరణ శక్తి అంటారు. ఆత్మజ్ఞానం కలగకుండా చేసేటువంటి ఒక ఆవరణ, దీన్ని ఆవరణ శక్తి అంటారు. దీనికి మరొక పేరు ఏమిటంటే అభానాపాదక శక్తి అని కూడా అంటారు. మనకు ఏమీ తెలియకుండా చేసే శక్తిని అభానాపాదక శక్తి, దాన్ని ఆవరణ శక్తి అని కూడా అంటారు. ఇంకొక శక్తి కూడా ఉన్నది. మన స్వరూపం మనకు తెలియకపోతే పర్వాలా, కానీ మనకు సంబంధం లేని వేరొక దాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అది దానిలో ఉన్న ఇంకొక శక్తి. దాన్నే విక్షేప శక్తి అని అంటారు. అంటే మన స్వరూపం, ఆత్మస్వరూపం తెలియకపోతే మనం నెమ్మదిగా ఉంటాం, ఏం తెలియకుండా ఉంటాం అనేది పద్ధతి వేరే. మనకు ఆత్మస్వరూపం తెలియకుండా ఆత్మస్వరూపాన్ని ప్రపంచంగా తయారు చేసేసింది. అంటే ఒక ప్రపంచాన్ని సృష్టి చేసింది. ఇది అన్యథాభాన ప్రయోజక శక్తి. అంటే మనకు సామాన్యంగా త్రాడును త్రాడుగా తెలియకపోతే ఇబ్బంది లేదండి. త్రాడును చూసి మనం సర్పంగా మనకు తయారైందంటే అది ఏమిటి? అన్యథాభాన ప్రయోజక శక్తి. కాబట్టి త్రాడును చూసి అదేమిటా అంటే నాకు తెలియదు, ఏమిటో తెలియట్లేదు అని అంటే దాన్ని ఏమంటారు? అసత్వాపాదకమైనటువంటి శక్తి అని అంటారు. అంటే అభానాపాదక శక్తి అంటారు అన్నమాట. భానం నాకేమీ నభాతి న ప్రకాశతే, నాకేం తెలియట్లేదు, నాకేం తోచట్లేదు అంటాం, అది వేరే అండి. అలా కాకుండా అన్యథాభాన ప్రయోజక శక్తి అంటే ఇంకొకటిగా తెలియబట్టం అయితే ఉందో, అది సర్పంగా తెలియబట్టం అయితే ఉందో తాడనేటువంటిది, ఇది విక్షేప శక్తి యొక్క కార్యము అని. అజ్ఞానానికి రెండు శక్తులు ఉన్నవని, అది ఈ రకంగా ఉంటవని కూడాను చెప్పారండి. అది మామూలుగా ఈ ఒక రజ్జు సర్ప దృష్టాంతంలో చెప్పి ఇది ఆత్మ విషయంలో కూడా చెప్పారన్నమాట. అందుకోసమే ఆ అసత్వాపాదకమైనటువంటి శక్తి అంటే నాకు తెలియట్లేదనేటువంటి శక్తి ఎలాగా అన్నాడు. అంటే ఒక సూర్యమండలం ఉందనుకోండి, ఆ సూర్యమండలాన్ని తెలియకుండా చేసే శక్తి ఎవరికైనా ఉంటుంది అన్నాడు. ఎవ్వరూ సూర్యుని మూసేయటం ఎవడి వల్ల కాదు. మరి ఒక ఒక మేఘఖండం ఒకటి వచ్చి మధ్యలో వస్తే ఆ సూర్యుడు కాస్త కనిపించకపోతున్నాడు కదా అంటే అది సూర్యమండలాన్ని ఆచ్ఛాదన చేయట్లేదండి, మన దృష్టిని ఆచ్ఛాదన చేస్తున్నది అనమాట. అంటే దోషం ఎక్కడుంది అంటే మన దృష్టిలోనే దోషం ఉంది. మన దృష్టి పరిమితమైనటువంటి స్వరూపాన్ని చూసి దాని చేతనే అపరిమితమైన సూర్యమండలం ఆవరింపబడినట్టుగా మనం అనుకుంటున్నాం సరే. మన దృష్టినే ఆచ్ఛాదన చేస్తున్నది తప్ప సూర్యమండలాన్ని ఆచ్ఛాదన చేసే శక్తి పరిమితమైనటువంటి ఒక మేఘమండలానికి మేఘఖండానికి లేదు అని అన్నారు. ఈ విధంగా
అజ్ఞానం అనేటటువంటి దానికి రెండు శక్తులు ఉన్నవని చెప్పి అవి ఆవరణ శక్తి విక్షేప శక్తి అని అన్నారు. ఈ ఆవరణ విక్షేప శక్తులతో కూడుకున్నటువంటి కారణం చేత అజ్ఞానంతో ఎవరైతే కలిగి ఉన్నాడో వానికే ఈ సంసారం అంతా కూడా వచ్చింది అని చెప్తున్నారండి ఇప్పుడు. అందువల్ల శక్తిద్వయవతో అజ్ఞానోపహితం చైతన్యం స్వప్రధానతయా నిమిత్తం స్వోపాధి ప్రధానతయా చ ఉపాదానం భవతి అని అన్నారండి. అంటే ఇప్పుడు చూడండి, ఇది శక్తిద్వయవతం. అజ్ఞానానికి ఎన్ని శక్తులు ఉన్నాయని చెప్పుకున్నాము? ఆవరణ శక్తి, విక్షేప శక్తి అని రెండు శక్తులు ఉన్నాయి. ఈ శక్తులతో ఉపహితం అంటే కూడుకున్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యం అనేటువంటి ఆ ఆ స్వప్రధానతయ అంటే చైతన్య ప్రధానతయ, అలాగే అది నిమిత్తం అవుతుందండి. అంటే నిమిత్త కారణము అదే అవుతుంది, అదే ఉపాదాన కారణము కూడా అవుతుంది అని చెప్పట్టున్నానండి. కొద్దిగా కష్టంగానే ఉంటుంది కానీ జాగ్రత్తగా మీరు చూస్తే అంత పెద్ద శ్రమ కలిగించేటువంటి విషయం కాదు. అంటే ప్రపంచం అనేటటువంటి దాని గురించి ఇది ఉపాదాన కారణమేది, నిమిత్త కారణమేది అన్నారండి. అంటే ఆత్మకే ప్రపంచాన్ని గురించినటువంటి ఉపాదాన కారణము, నిమిత్త కారణము అంటారు. కారణములు ప్రధానంగా రెండు వేదాంతంలో చెప్పేటప్పుడు రెండున్నవండి. ఉపాదాన కారణము అంటే అర్థం ఏమిటంటే సమవాయి కారణము అని తర్కశాస్త్రంలో చెప్తారు. అంటే అది ద్రవ్యాన్ని అంటిపెట్టుకొనే ఉంటుంది. ఒక కుండ తయారవ్వాలనుకోండి, రెండు మట్టి ముద్ద ఉండాలి. మట్టి ముద్ద అనేటటువంటిది కుండ తయారవటంలో అది ఉపాదాన కారణము. దానికి ఇంకొక పేరు అంటే సమవాయి కారణము అని కూడా అంటారండి. ఉపాదాన కారణం లేకుండా ఉపాదేయం అంటే కార్యం ఉండనే ఉండదు. ఉపాదానం ఎంతవరకు ఉందో అంతవరకు ఉపాదానం అనేటువంటితో కూడుకొని ఉపాదేయం ఉంటుంది. కుండ ఉందనుకోండి, మట్టి ముద్ద లేకుండగా కుండ అనేది ఉండనే ఉండదు. అంటే మట్టి ముద్ద ఎంతసేపు కుండ రూపం ఎంతవరకు ఉంటుందో, కార్యం ఎంత ఉంటుందో అంతవరకు కూడాను ఈ కారణం కనుక ఉన్నట్లయితే అది ఉపాదాన కారణము అని అంటారండి. ఈ కుండ తయారవటంలో ఒక సారెకర్ర అని ఒకటి ఉంటుంది. ఆ కుమ్మరివాడు కుండ తయారు చేసినప్పుడు ఒక కర్ర పెట్టుకొని దాంతో తిప్పుతూ ఉంటే, రెండు మట్టి ముద్దలను కలిపి తిప్పుతూ ఉంటే ఆ తర్వాత కుండ యొక్క ఆకారాన్ని పొందుతుంది. ఆ కర్ర ఎంతసేపు ఉంటుంది? కుండ తయారయ్యేంత మటుకే ఉంటుంది అనమాట. అంటే అది ఏమిటవుతుంది? నిమిత్త కారణం. కుండ తయారవడంలో ఒక నిమిత్తం తప్ప అది ఉపాదానం కాదు. ఉపాదానం మట్టి ముద్ద మాత్రమే అవుతుంది. మట్టి ముద్ద అనేటువంటి ఉపాదాన కారణం అవుతుంది. ఆ తర్వాతనేమో దాని కర్ర తయారు చేసే కర్ర ఏదైతే ఉందో తిప్పటానికి ఉపయోగించేటువంటిది అది నిమిత్త కారణం అవుతుంది అంటారు. అంటే ఒక కుండ విషయంలో మామూలుగా మనం చెప్పుకున్నటువంటి మాట. ఇలా ఏదైనా ఒక కార్యానికి ఎప్పుడైనా సరే ఉపాదాన కారణము ఉంటుంది, నిమిత్త కారణం ఉంటుంది. అవి వేరువేరుగా ఉంటాయి. ఎందుకంటే కర్ర అనేటటువంటి నిమిత్త కారణం వేరండి, అలాగే ఉపాదాన కారణం మట్టి ముద్దలు వేరండి. ఆ మట్టి ముద్దల వల్ల ఏమిటంటే రెండు కలుస్తాయి తప్ప కుండ తయారవ్వదు. కుండ తయారవ్వాలంటే ఈ కర్రతో తిప్పితేనే తప్ప ఆ రెండు మట్టి ముద్దలు గిరగిరగిర తిరిగిన తర్వాత దానికి ఒక ఆకారం వచ్చి ఆకారం కాస్త స్థిరమై ఆ స్థిరమైనటువంటి కుండ అని వ్యవహారంగా చెప్పబడుతుందన్నమాట. అంతే తప్ప అలాగే కుండ ఒకటి ఉంటే మట్టి ముద్దలు లేకుండా అది తయారవుతుంది. కాబట్టి ఒక ఘటం సంస్కృతంలో ఘటం అంటే కుండ, తెలుగులో చెప్తాం అనమాట. ఒక ఘటం తయారవ్వాలంటే దానికి నిమిత్త కారణము ఉండాలి, ఉపాదాన కారణం ఉండాలి. ఆ తర్వాత మళ్ళా అసంవాయ కారణం కూడా అంటారు, అది వేరే. ప్రస్తుతం తర్కం వాళ్ళు చెప్పేది మనకు అనవసరం ఇప్పుడు వేదాంతంలో. కాబట్టి ఉపాదాన కారణము, నిమిత్త కారణము ఉంటే ఒక కార్యం జరుగుతుంది అనేది లోకంలో వ్యవహారంలో ప్రసిద్ధమైందండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ ప్రపంచమునకు నిమిత్త కారణం ఎవరు, ప్రపంచమునకు ఉపాదాన కారణం ఎవరు అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచమంతా కూడా తయారవడానికి అంటే అన్యథాభాన ప్రయోజకమైన శక్తి ఉంది అజ్ఞానానికి. అంటే ఆత్మస్వరూపాన్ని తెలియకుండా చేసి ప్రపంచ స్వరూపాన్ని తెలియజేస్తుంది అనమాట. ఇది ఆశ్చర్యం కదండి. అసలైన ఆత్మస్వరూపాన్ని కాస్త ఆవరించేసింది, అంటే అది తెలియకుండా చేసింది. దేన్ని తెలియజేసింది అన్నాడు? ప్రపంచాన్ని తెలియజేసింది. ఆ ఆత్మస్వరూపాన్ని ప్రపంచంగా మనకు తెలియజేసింది. ఇది అన్యథాభాన ప్రయోజకమైనటువంటి అజ్ఞాన శక్తియుక్తమైనటువంటి కారణం చేత ఈ ప్రపంచం అనేటువంటిది మనకు ఏర్పడింది అని చెప్తారండి. అయితే ఇప్పుడు సంసారానికి నిమిత్త కారణం అని చెప్దామా, లేకపోతే ఈ బ్రహ్మ అంటే ఏ ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మ సంసారానికి నిమిత్త కారణమా, లేకపోతే ఉపాదాన కారణమా అని విచారం చేశారు. అంటే ఇప్పుడు ఆత్మ వల్లనే ఇది ఈ రకంగా తెలుసుకోకపోవడం చే కదా మీకు ప్రపంచం అవుతుందన్నారు. ఈ ఆత్మ నిమిత్త కారణమా లేక ఉపాదాన కారణమా అన్నారు. ఇంతకు ముందే మనం అనుకున్నట్టుగా నిమిత్త కారణం అంటే ఏమిటండి? కర్ర.
అంటే దండం ఒక కర్ర తిప్పితే తయారయ్యేది కదండి. ఇది ఆ కార్యమైనటువంటి స్వరూపంలో అంతా వ్యాపించి ఉంటుందా? ఉండదు. ఎందుకంటే కుండలో మొత్తం మట్టి ముద్ద ఉన్నట్టుగా ఈ కర్ర అనేటువంటిది ఉండదు కదా. అందువల్ల దాని నిమిత్త కారణం ఎప్పుడూ కూడాను కార్యశరీరం మొత్తాన్ని, అంటే కార్యశరీరం అంటే ఇక్కడ కుండ అనేటువంటి కార్యం, దాని యొక్క శరీరం అంటే దాని స్వరూపం, దాని మొత్తాన్ని వ్యాపించి ఉండే లక్షణము ఆ కర్రకు లేదు. అందువల్ల అది అది కారణం అని చెప్పడానికి వీల్లేదు. మట్టి ముద్ద ఏదైతే ఉందో అది కార్యమైన ఘటమును అంతటినీ వ్యాపించింది. అంటే ఘటం ఎక్కడ ఉందో అది మట్టి ముద్దతోనే తయారవుతుంది కాబట్టి అది కార్య శరీరాన్ని వ్యాపించి ఉంటుంది. కాబట్టి నిమిత్త కారణం అంటారా, లేదా ప్రపంచానికి నిమిత్త కారణం అంటారా పరమాత్మ అంటే ఈ ఈ ఈ ఆత్మస్వరూపాన్ని, లేకపోతే నిమిత్త కారణం ఉపాదాన కారణం అంటారా అని రెండు రకాలుగా ప్రశ్న వేశారండి. అంటే సృష్టి యొక్క విధానంలో చెప్పేటప్పుడు ఉపనిషత్తు తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు అని ఉంది. తత్సృష్ట్వా అంటే పరమాత్మ జగత్తును సృష్టించి జగత్తులో తాను ప్రవేశించారు అన్నారు. జగత్తును సృష్టించి జగత్తులో ప్రవేశించారు అంటే జగత్తు లోపల ప్రవేశించారంటే జగత్తు అంతా వ్యాపించలేదనేగా అర్థం వస్తుంది. కాబట్టి జగద్వ్యాపిత్వం అంటే ఏ కార్యాన్ని తాను సృష్టించారో ఆ కార్యాన్ని సృష్టించి కార్యం అంతా వ్యాపించి ఉంటే, అంటే మట్టి ముద్ద కనుక ఘటాన్ని మొత్తాన్ని వ్యాపించినట్లుగా అలా ఉన్నట్లయితే దాని విధానం వేరే. అలా కాకుండా దాన్ని సృష్టించి దానిలో ప్రవేశించారు అంటే దానికంటే బహిర్భూతంగా అంటే వేరుగా ఉన్నారా? ఏం చెప్తారంటే నిమిత్త కారణం అని చెప్పాలా, ఉపాదాన కారణం అని చెప్పాలా అని విచారణ చేశారండి. కాబట్టి కార్యవ్యాపిత్వం ఇప్పుడు చెప్పిన తత్సృష్ట్వా తదేవాను ప్రవేశిత అంటే ప్రపంచాన్ని సృష్టించారు, ప్రపంచంలో ప్రవేశించారు అన్నారు. ప్రపంచాన్ని సృష్టిస్తే ప్రపంచం అంతా ఆయనే అవ్వాలి. అంతకంటే అందులో ప్రవేశించారు అంటే ప్రపంచం విస్తృతమైన ప్రపంచాన్ని సృష్టించి దాని లోపల ఆయన ప్రవేశించారు అంటే ఆయన ప్రపంచం కంటే పరిమితమైన స్వరూపంలో ఉన్నారు కాబట్టే ప్రవేశించారని. అలా అయినట్లయితే ఆయనకి కార్యవ్యాపిత్వం లేదు. కార్యం ఇది ప్రపంచము. ప్రపంచం అంతా పరమాత్మ వ్యాపించి ఉన్నారా? లేదు అని అనవలసి వస్తుంది కదా అని ఒక ప్రశ్న వేశారండి. అందుచేత కార్యవ్యాపిత్వం ఉండదు. ఎందుకంటే ఏ విధంగా దండమునకు అంటే కర్ర ఘటం తయారు చేసేప్పుడు ఉపయోగించే దండమునకు ఏ విధంగా కార్యవ్యాపిత్వం లేదుగా, అంటే ఘటం మొత్తం వ్యాపించి ఉండట్లేదుగా మట్టిలాగా. అందువల్ల దీనికి ఆ నిమిత్త కారణత్వం ఏముంటుందేమో తప్ప అది ఉపాదాన కారణత్వం ఉండదు అని ఒక మాట వచ్చిందనమాట. అందుచేత ఎందుకంటే నిత్యమైనటువంటి చైతన్య స్వరూపం పరమాత్మ అనుకోండి, ఆ పరమాత్మకు ఉపాదాన కారణం అని చెప్దాం. పోని ప్రపంచం గురించి నిమిత్త కారణం కాదు, ప్రపంచం గురించి పరమాత్మ ఉపాదాన కారణం అని చెప్తారనుకోండి. ఇప్పుడు ఒక ప్రశ్న అండి, దీనికి ఒక మాట ఏమిటంటే ఉపాదాన కారణం అంటే ఏమిటి? కారణం ఏదైతే ఉందో ఆ కారణం వలనే కార్యం పుట్టింది. కారణం ఆత్మ, ఆత్మ నిత్యము, ఆత్మ సత్యము, ఆత్మ ఆనంద స్వరూపము. ఈ నిత్యమైన సత్యమైన ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపంలో నుంచే ప్రపంచం పుడితే ఇప్పుడు నల్లటి దారాల్లో నుంచి నల్ల బట్ట పుట్టింది, తెల్ల దారాల్లో నుంచి తెల్ల బట్ట పుట్టింది, నల్లటి మట్టి చేత నల్లని కొండ అయింది. ఇవన్నీ కారణము యొక్క గుణాలన్నీ కూడా కార్యంలో సంక్రమిస్తున్నవి కదండి. కాబట్టి కారణగుణా కార్యే సంక్రామంతి అనే ఒక అనుభవాన్ని బట్టి మనం చెప్పే మాట. కారణములకు ఏ గుణములు ఉన్నవో కార్యములకు కూడా అవే గుణములు ఉంటవి అనేటువంటి ఒక మాటను బట్టి ఈ లోకంలో ఉన్న ఈ ఉదాహరణను బట్టి నల్లదారాలతో నల్లబట్ట, తెల్లదారాలతో తెల్లబట్ట అని ఈ రకమైనటువంటి అనుభవాలను బట్టి కారణమైనటువంటిది ఆత్మస్వరూపమైతే ఆత్మస్వరూపంలో ఉండే నిత్యత్వాది గుణములున్నవో ఆ గుణములన్నీ కూడాను ఆత్మస్వరూపం చేత తయారైన ఈ ప్రపంచమునందు కూడా ఉండవలసి వస్తుంది. కాబట్టి ఇది ఉపాదాన కారణం అయితే ఇంతే పద్ధతి. మట్టి గనక నిత్యం అనుకోండి, మట్టి ముద్ద నిత్యం అనుకోండి, ఘటన నిత్యం అవుతుంది. మట్టి ముద్ద నిత్యమా? దాని కాస్త తీసి విసిరవతరింపు చేస్తే ముక్కలు ముక్కలు చేస్తే అది నిత్యం కానే కాదుగా. దాని యొక్క అవయవాలు కాస్త మళ్ళా తీసేస్తే అది నిత్యం కాదుగా. ఏతావత ఏమిటంటే ఘటం అనేటువంటిది నిత్యము కాదు. ఎందుకంటే ఘటము యొక్క కారణమైనటువంటి అవయవములు నిత్యములు కాదు కాబట్టి దాని అవయవములు కూడా నిత్యములు కాదు. ఎందుకంటే దాని యొక్క అవయవాలు తీసేస్తే అది కూడా నిత్యం కాదు కాబట్టి ఇలా మొత్తం మొత్తం పోతే పోతే ఎక్కడో పరమాణువుల దగ్గర ఎక్కడో ఆగుతుంది అంటుంటారు అనమాట, తర్కం వాళ్ళు చెప్పేటువంటి మాట. అందుచేత ఆ విధంగా ఇదంతా అనిత్యమే. కారణం ఎప్పుడైతే అనిత్యమైందో ఆ కారణం చేత ఏర్పడిన కార్యము అనిత్యమవుతుంది. ఇప్పుడు ఆత్మ నిత్యము సత్యము అయినప్పుడు ఆత్మ నిత్యమైన సత్యమైన ఆత్మస్వరూపంలో నుంచి తయారైనటువంటి ఈ ప్రపంచము ఆత్మ ఉపాదాన కారణంగా ఉన్నట్లయితే, నిమిత్త కారణంగా అన్నట్లయితే
ఇంతకుముందు చెప్పామంటే తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు అంటే ప్రపంచాన్ని పరమాత్మ సృష్టించి పరమాత్మ దాంట్లో ప్రవేశించారు అని అన్నారు. అంటే ప్రపంచమంతా వ్యాపించి లేరు. ఏ విధంగా కొండంతా వ్యాపించి దండం లేనట్టుగానే ప్రపంచమంతా సృష్టించి ప్రపంచంలో పరమాత్మ చేరి వెళ్ళారు అని అంటున్నట్లయితే ప్రపంచం కింద మొత్తాన్ని తయారు చేసిన ఆయన ప్రపంచం అంతా వ్యాపించలేరు కాదు. ప్రపంచానికి ఆయన ఉపాదాన కారణం కాదు. ఉపాదాన కారణం అయితే అంతా ఆయన అయితే ఇంక మన ప్రవేశించేది ఏముంటుంది? కుండలో మట్టి ఎలా ప్రవేశిస్తుంది? మట్టే మట్టి కుండ రూపంగా తయారైనప్పుడు ఇక మళ్ళీ దాంట్లో ఎలా ప్రవేశిస్తుంది? ఆ విధంగా అది ఉపాదాన కారణం అని చెప్పడానికి వీల్లేదు. అది ఇప్పుడేమో అత్సృష్ట్వా తదేవాను ప్రవేశత అంటే ప్రపంచంలో అది ఆయన ప్రవేశించారు పరమాత్మ అని అన్నారే, అది ఎలా కుదురుతుంది? ఎందుకంటే ప్రపంచాన్ని సృష్టించారు, అందులో ఒక మండలాన్ని మధురా మండలాన్ని సృష్టించారు, అందులో కంస కారాగారం సృష్టించారు, అందులోపల దేవకి ఉన్నది, ఆమె గర్భంలో ప్రవేశించారు అంటే సృష్ట్వా తదేవాను ప్రవేశం మళ్ళీ తను సృష్టించిన ప్రపంచంలో తానే ప్రవేశించారు అంటే అప్పుడు ఆయన నిమిత్త కారణం అవుతారు తప్ప సమవాయి కారణం అంటే ఉపాదాన కారణం కానే కాదు అని ఒక మాట ఇంతకు ముందు చెప్పిన మాట. ఇప్పుడు చెప్పే మాట ఏమిటి? లేదయ్యా పరమాత్మ ఉపాదాన కారణము అని కనుక మీరు చెప్పినట్లయితే ఉపాదానము అంటే ఏం చెప్పారు? సమవాయి కారణం అంటే కారణము. ఆ కారణం గుణములన్నీ కార్యములో ఉంటవి. అంటే దీనివల్ల అంటే ఏ విధంగా మట్టి ముద్దతో తయారైనటువంటిది ఆ కొండ అయితే ఉంటుంది, కొండ ఏదైతే ఉంటుందో అది ఎర్ర మట్టితో తయారు చేస్తే ఎర్ర కుండ అవుతుంది, నల్ల మట్టితో తయారు చేస్తే నల్ల కుండ అవుతుంది. అంటే కారణంలో ఉండే మట్టిలో ఉండేటువంటి గుణములన్నీ కార్యమైనటువంటి కొండలో ఉంటవి అన్నారు. అలాగే ఇక్కడ కూడాను కారణగుణ కార్య సంక్రాంతి అంటే పరబ్రహ్మస్వరూపం నుంచి తయారైనటువంటిదే కనుక ఈ ప్రపంచం అయితే అప్పుడు కనుక ఉపాదాన కారణం అని మీరు చెప్పినట్లయితే దాని యందు ఈ గుణములన్నీ ఉండవలసి వస్తాయి కదా అని అంటే పరమాత్మ గుణములన్నీ కూడా దేనికి వస్తాయి అంటే ఇక్కడ కార్యమైనటువంటి ప్రపంచానికి రావాలి అని కూడా చెప్తారన్నమాట. అందువల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది కదా, దీన్ని ఎలా వారిస్తారు అని ఒక ప్రశ్న. అందుచేత కారణగుణములు కార్యములను సంక్రమించినట్లయితే పరబ్రహ్మ నిత్యమైనటువంటి సత్యమైనటువంటి స్వరూపంలో నుంచి ఏ విధంగా ఇది ప్రపంచం సత్యమవుతున్నదా? లేదు. ఎందుకంటే ప్రపంచము దృశ్యము, దృశ్యమైనది నశ్వరము. దృశ్యం తన్మిథ్య అని అంటున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి రెండు ప్రశ్నలు మేము వేస్తుంటే దాని సమాధానం ఏం చెప్తారు అని అడుగుతున్నారండి. అంటే అప్పుడు కారణగుణ కార్యగుణానారభంతే అనేటువంటి న్యాయాన్ని అనుసరించి ఇది కూడాను చేతనమైనటువంటిది నిత్యమైనటువంటిది అవుతుంది కదా ఈ ప్రపంచమంతా కూడా అని అన్నట్లయితే అప్పుడు దానికి సమాధానం చెప్తూ ఆయన శక్తిద్వయవతు అజ్ఞానోపహితం చైతన్యం స్వప్రధానతయా అన్నారు. అంటే శక్తిద్వయవతు అంటే ఈ ప్రపంచం ఏతుందో అజ్ఞానంతో కూడుకున్నది. సామాన్యంగా ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వరునికి చెప్పేటప్పుడు అజ్ఞాన అనే పదములకు మాయా అని అర్థం చెప్పండి. అంతే తప్ప జీవునకు చెప్పేటప్పుడు ప్రాజ్ఞనకు చెప్పేటప్పుడు మాత్రమే అజ్ఞానం అనేటటువంటిది భావరూప అజ్ఞానం అని ఆ రకంగా చెప్పాలి తప్ప ఈశ్వరుడు కూడా అజ్ఞానం ఉంది అని మీరు భ్రాంతి పడతారేమో. ఈశ్వరాశ్రితమైనటువంటిది మాయా అని చెప్పి దానికి అర్థం. కానీ రెంటికి కలిపి సాధారణంగా అజ్ఞాన అనే శబ్దాన్ని రెంటికి కూడాను గ్రంథకారులు ఉపయోగిస్తూ ఉంటారు, సహజం. కానీ ఈశ్వరుడికి చెప్పేటప్పుడు మాత్రం ఈశ్వరుడు అజ్ఞానోపహితుడు అన్నప్పుడు మాయోపహితుడు అని అర్థం చెప్పాలి. మాయోపహిత చైతన్యం ఈశ్వర, అవిద్యోపహితం చైతన్యం జీవ అన్నమాట. అవిద్యతో కూడుకున్నవాడు అందుకని మాయకు అవిద్యకు తేడా చెప్పారు, మాయకు అవిద్యకు తేడా లేకుండా కూడా ప్రయోగించారు అన్నమాట. అందువల్ల ఈశ్వరాశ్రితమైన సందర్భం చెప్పి మాయా అని చెప్పాలి. ఈ రెంటికి కలిపి ఏం చేస్తున్నారంటే అజ్ఞానోపహితం అని ఒక మాట కామ సాధారణంగా చెప్పేస్తున్నారు. అంతకంటే ఏం లేదు, అది జాగ్రత్తగా గ్రహించాలన్నమాట అండి. అందుచేత నిత్యమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి ఏ పరమాత్మ ఉన్నారో ఆ పరమాత్మే కనుక ప్రపంచానికి ఉపాదాన కారణం అయినట్టయితే అక్కడ కార్యమైనటువంటి దాని ఎందుకు కూడాను అది నిత్యము శుద్ధము చైతన్యము అనేటువంటి అనవలసి వస్తుంది కదా అని రకమైన శంక వేశారు. రెండు చోట్ల అంటే మీకు ఉపాదాన కారణం దగ్గర ప్రశ్న వేశారు, అలాగే నిమిత్త కారణం అన్నా ప్రశ్న వేశారు. కాబట్టి ఇది ఉపాదాన కారణం అయితే ఒక సమస్య, నిమిత్త కారణం అయితే ఒక సమస్య. ఈ రెండుకి సమాధానం ఏమిటి అని అంటే కాబట్టి ఈ రెండిట్లో ఏది మీరు చెప్పడానికి వెళ్ళలేదు. ప్రపంచాన్ని గురించి ఆత్మకు నిమిత్త కారణం అని చెప్పడానికి వెళ్ళలేదు, ఉపాదాన కారణం అని చెప్పడానికి వెళ్ళలేదు అంటే అప్పుడు దానికి చెప్తున్నారు శక్తి ద్వయవత్. ఆవరణ శక్తి విక్షేప శక్తి అనేటటువంటిది రెండిటితో కూడుకున్నటువంటిది ఏదైతే ఉందో ఈ ఆత్మ అనేది ఒకే ఒక్క చైతన్య రూపమైనటువంటి ఆత్మ అండి. అది ఏం చేస్తుందయ్యా అన్నాడు. ఆ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ ఈ సంసారానికి అంటే ఈ ప్రపంచం మొత్తానికి నిమిత్త కారణము అదే అవుతుంది, ఉపాదాన కారణం అవుతుంది. ఇప్పుడు మీకు ఘటన దగ్గర అంటే కుండ దగ్గర చూపించేటప్పుడు నిమిత్త కారణం ఏమి చెప్పాను? దండం అని చెప్పాను. ఉపాదాన కారణం మట్టి ముద్ద అని చెప్పన్నాను. ఇప్పుడు అంటే ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక కార్యం గురించి నిమిత్త కారణం వేరే ఉంటుంది,
ఉపాదాన కారణం వేరే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ప్రపంచం ఉంది చూసారా, ఈ ప్రపంచానికి నిమిత్త కారణం ఏదయ్యా అన్నారు, ఆత్మేనయ్యా అన్నారు. ఉపాదాన కారణం ఏదయ్యా అన్నారు, ఆత్మేనయ్యా అన్నారన్నమాట. అందువల్ల దీన్ని అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అంటే నిమిత్తంచ ఉపాదానంచ నిమిత్తోపాదానం, అదే నిమిత్తము అదే ఉపాదానము అవుతుంది. కాబట్టి అభిన్నమైన నిమిత్తోపాదానములు అంటే అది అభిన్నంగా అదే నిమిత్తము అదే ఉపాదానంగా ఉన్నట్లయితే అభిన్న నిమిత్తోపాదాన కారణం అని అంటారన్నమాట. అంటే ఆత్మకు కారణత్వం ఎలాగా ప్రపంచాన్ని గురించి అంటే అభిన్న నిమిత్తోపాదాన కారణం అనేటువంటి మాటను వీళ్ళు చెప్పదలుచుకున్నటువంటి మాట చెప్తున్నారన్నమాట. అందుచేత అదే అవుతుంది. అది ఎలాగా అంటే ఊర్ణనాభిదృష్టాంతం అని అంటుంటారు. అంటే ముండకంలో చెప్తుండే ఏదో యథోర్ణనాభే సృజతే విశ్వతేజ వృణతేజ అనమాట. యథా ఊర్ణనాభి అంటే సాలెపురుగు, ఇంతకుముందు కూడా మన చివరిలో మనం చెప్పుకున్నాం. ఊర్ణనాభి దృష్టాంతం అంటే సాలెపురుగు ఏ విధంగా తన చొంగలో నుంచి తంతువుని సృష్టించేస్తుందండి. తంతువుని సృష్టించిన తర్వాత ఒక తర్వాత జాల సృష్టి అవుతుంది. జాలం అంటే ఏమిటి, ఒక వలలాగా అంటే తయారు చేసుకుంటుంది అనమాట. ఆ జాల సృష్టి అంతా తన శరీరం చేత ఏర్పడుతూ ఉంటుంది అనమాట. దీన్ని నోటి నుంచి వచ్చేది తంతు మాత్ర సృష్టి అవుతుంది. జాల సృష్టి అంతా దేనివల్ల అవుతుంది అంటే శరీరం చేత పడుతుంటుంది. అంటే శరీరం వల్ల జాల సృష్టి, తంతు యొక్క చొంగ చేత దానికి చొంగలో నుంచి కలిగేదేమో తంతు సృష్టి అవుతుంది అనమాట. అందువల్ల ఒకటేమో ముఖ సృష్టి, ఒకటి శరీర సృష్టి. అంటే ఈ రకంగా ఉండేటప్పుడు దేనివల్ల ఏ రకంగా ఉండేటప్పుడు నిమిత్తం అవుతుంది అంటే తంతువుని సృష్టించడంలో నిమిత్త కారణం అవుతుంది, జాలాన్ని సృష్టించడంలో శరీరం అనేటువంటి కారణం అవుతుంది, అది ఉపాదాన కారణం అవుతుంది అనమాట. అందువల్ల దానికే అదే నిమిత్త కారణమైంది తంతువుని సృష్టించడంలో, అదే ఉపాదాన కారణమైంది జాలాన్ని సృష్టించడం. జాలం అంటే సాలె గూడు గూడు అంటుంటాం కదా, ఆ గూడు సృష్టించడం అనమాట. ఆ గూడు నోట్లో నుంచి కాదండి, నోట్లో నుంచి దారం దొరుకుతుంది, దారం నుంచి తయారవటం అనేది గూడు తయారవటం వేరే అవుతుంది అనమాట. అది శరీర సంబంధం ఉండాలి. కేవలం శరీరం చేత అచేతనమైన శరీరం ఉందనుకోండి, దానికి చైతన్యం లేనటువంటి ఏ సాలెపురుగు ఉందో ఆ సానిగ పురుగుకి ఆ దారాన్ని సృష్టించేటువంటి శక్తి ఉండదు. దారాన్ని సృష్టించడం ఒక్కడే చేస్తే అది శరీరం లేకుండగా అది ఏ విధంగా కూడాను గూడును సృష్టించలేదు. కాబట్టి అదే ఏ విధంగా తంతువులు అనేటువంటి ఆ దాన్ని సృష్టించిందో నిమిత్త కారణం ఏందో తంతువులను సృష్టించడంలో, అదే దాని యొక్క శరీరం ఏదైతే ఉందో అది గూడు తయారకంలో ఆ ఉపాదాన కారణం ఏందో. కాబట్టి ఆ విధంగా ఈ రెండూ కూడాను ఉపాదాన కారణము నిమిత్త కారణము అయినటువంటిది సాలెపురుగు అయినట్లుగానే అక్కడ ఈశ్వరుడు కూడా ఈ ప్రపంచాన్ని గురించి నిమిత్త కారణము, ఆయనే ఉపాదాన కారణము అని చెప్పాలన్నమాట. అంటే యతోవా ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి ప్రయంతి అభిసంవిశంతి అన్నప్పుడు యతోవా ఇమాని భూతాన్ని జాయంతి అంటే ఏ పరమాత్మ స్వరూపంలో నుంచి ఈ భూతమైన జాతం అంతా కూడా సృష్టింపబడుతున్నదో అన్నమాట. అలా ఏన జాతాన్ని జీవంతి అన్నప్పుడు తర్వాత ఆయన నుంచి ఇదంతా కూడా ప్రపంచం అంతా ఏర్పడుతున్నారు. ఉపాదానం కారణం ఎలా అవుతుంది, దాని ప్రపంచం అంతా కూడా పరమాత్మ స్వరూపంలో నుంచే వచ్చింది. పరమాత్మ నిమిత్త కారణం అని చెప్పడం ఒకటండి, పరమాత్మ స్వరూపమే ఈ రకంగా ప్రపంచ రూపంగా ఉన్నది అని చెప్పడం ఒకటి. అలా చెప్పి పరమాత్మ స్వరూపమే అవుతుంది అనమాట. ఆ విధంగా ఈ విధంగా ఇప్పుడు చెప్పినటువంటి ఊననాభి దృష్టాంతాన్ని పట్టించి దాని నోట్లో నుంచి వచ్చేటువంటి చొంగ ఏతుందో అది దార రూపాన్ని తయారు చేయగలదు, అది గూడు తయారు చేయలేదు. గూడు తయారు చేసే శరీరం అయితే ఉందో అది దారాన్ని తయారు చేయదు. అందుకోసం ఆ విధంగా దానికే ఒక స్వరూపంలో చెప్తేనేమో నిమిత్త కారణమైంది, ఒక స్వరూపంగా చెప్తేనేమో ఉపాదాన కారణమైంది. కారణ స్వరూపం ఏదయ్యా మొత్తం ఊర్ణనాభి అనేటువంటి రూతా కీటం అంటారు అన్నమాట, సాలె పురుగు అనేటువంటి చెప్తారన్నమాట. దానికి ఎన్ని శక్తులు ఉన్నవి, 2 శక్తులు ఉన్నవి అనుకుంటారన్నమాట. అంటే అది నిమిత్త కారణంగా ఉండే శక్తి ఉంది, ఉపాదాన కారణంగా ఉండేటువంటి శక్తి ఉన్నది అని. అందుచేత ఒకే ఒక్క ఈ చేతనం అనేటటువంటిది అయితే ఉందో అది ఏం చేస్తుంది అనడు, సంసారానికి నిమిత్త కారణం అవుతుంది, ఉపాదాన కారణం కూడా అవుతుంది. అది ఎలా చెప్పారంటే పూర్ణనాభి దృష్టాంతము అని, అంటే సాలెపురుగు యొక్క దృష్టాంతాన్ని చేశారు. అది ఎలాగా అంటే తన యొక్క తంతువు అనేటటువంటి తంతువును తయారు చేస్తుంది, చొంగలో నుంచి తంతువు తయారవుతుంది. తంతువు అంటే దారం, ఆ దారపోగు తయారిస్తే అది ఏమైంది అనడు, ఆ చైతన్య ప్రధానంగా ఉండి అది నిమిత్త కారణమైందనమాట. అంటే ఈ దారాన్ని తయారు చేస్తుంది. ఈ దారం వల్ల ఏమవుతుంది, క్రమంగా తన శరీరం చేత దాన్ని కాస్త అంటి పెట్టుకొని అది క్రమంగా చుట్టుకుంటుంది అనమాట. చుట్టుకొని ఒక గూడు తయారు చేస్తుంది అనమాట. అది దానికి కారణం ఏదవుతుంది, శరీరం అవుతుంది. శరీరం ఏమైందయ్యా అన్నాడు, అంటే ఇది ఉపాదాన కారణమైందనమాట. తంతువులను తయారు చేయడంలోనేమో అది దాన్ని ఏం చెప్పారయ్యా అంటే నిమిత్త కారణమని, అలాగే గూడు తయారు చేయడానికేమో ఉపాదాన కారణమని ఆ విధంగా ఏ విధంగా చెప్పారో, అలాగే అజ్ఞానం అనేటువంటి దాంతో కూడుకున్నటువంటి ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యం, అజ్ఞానం అంటే మాయా అని అర్థం ఇక్కడ చెప్పుకోవాల్సింది, ఈశ్వరుడి దగ్గర చెప్పాలి. ఎందుకంటే మాయోపహితమైనటువంటి చైతన్యము అంటే ఆత్మస్వరూపం ఏదైతే ఉందో
ఈ ప్రపంచానికి నిమిత్త కారణం అండి. మాయ ఉపహిత, మాయ అనేటువంటి ఉపాధితో కూడుకున్నటువంటి చైతన్యం. పరమాత్మకి ఏదైనా మనం ఏదైనా ఒక ఇల్లు తయారు చేయాలంటే ఎంతో నిమిత్త కారణములు ఉండాలి, ఎంతో సమవాయ కారణములు ఉండాలంటే ఉపాదాన కారణాలు ఉండాలి, ఎన్నో రకాలుగా ఉండాలి. కానీ పరమాత్మ ఇంత ప్రపంచాన్ని సృష్టించడానికి ఏం కారణం ఉందయ్యా అన్నాడు. ఆయనే నిమిత్త కారణం, ఆయనే ఉపాదాన కారణం అయ్యా అన్నారు. ఏ విధంగా అన్నాడు? మాయోపహిత చైతన్యం అన్నాడు. మాయతో కూడుకున్నట్టు, మాయ అనే ఒక ఉపాధి, ఆ ఉపాధితో కూడుకున్నటువంటి వారి ఆత్మస్వరూపం ఏమిటైందా అని అన్నాడు. అంటే అది నిమిత్త కారణమైంది. ప్రపంచం మొత్తానికి కూడా నిమిత్త కారణం పరమాత్మ అని అన్నారండి. అలాగే అజ్ఞాన ప్రధాన చేతయాచ ఉపాదాన కారణం, అంటే మాయా ప్రధానంగా ఆయనే ఉపాదాన కారణం అయ్యారు. మాయ లేకుండా ఇది ఈ ప్రపంచం అనేటువంటిది ఉండదన్నమాట. కాబట్టి మాయోపహితమైనటువంటి చైతన్యమేమో నిమిత్త కారణము, అజ్ఞాన ప్రధానం ఉండటం, అజ్ఞాన ప్రధానంగా ఉండటం చేత అది ఉపాదాన కారణము అని ఏం చెప్పి ఈ లూతాత్మ దృష్టాంతమే అక్కడ సమన్వయం చేసి ఉన్నారన్నమాట. అలాగే పరమాత్మ చైతన్యం అనేటువంటిది లేకుండా ఉందనుకోండి, చైతన్యం లేకుండా మాయ ఏమన్నా చేయగలుగుతుంది అన్నారు, చెయ్యలేదు. మాయ జడం, జడమునకు ఏ విధంగా కూడా ఈ ప్రపంచం అంతా మాయామయమయ్యా అన్నారు. ఎందుకంటే భగవత్పాద కూడా మాయామయం దిమఖిలం హిత్వ బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వ అంటారన్నమాట. ఇదం మాయామయం అంటే మాయోపహిత చైతన్యంతో నిండింది అనమాట. అంతేదా మాయామయం అంటే కేవలం మాయ ఉందనుకోండి, మాయ ఏమి చేయదు. మాయతో కూడుకున్నటువంటి చైతన్యం చేతనే ఈ ప్రపంచమంతా తయారైంది. మాయామయం అంటే మాయోపహిత విత్యర్థ అని చెప్పాలి అక్కడ. అందుచేత ఈ విధంగా అయితే చైతన్యం లేకుండా కేవలం ఏ విధంగా కేవల శరీరం చేత ఏ విధంగా తంతువ్యాలాన్ని సృష్టించేటువంటి కేవల తన్వ అంటే ఆ సాలెపురుగు కేవలం తన యొక్క శరీరం చేత తంతుజాలాన్ని సృష్టించడం అనేటువంటి కుదరదండి. చైతన్యం లేకపోతే, అంటే అది జీవించి లేకపోతే, నిర్జీవంగా ఉన్నటువంటి ఒక సాలెపురుగు తన నోట్లో నుంచి చొంగ సృష్టించగలదా? సృష్టించలేదు. అందువల్ల చైతన్యం ఉండి తీరవలసిందే. ఆ రకంగానే ఇక్కడ కూడా ప్రపంచం అనేటువంటిది అంతా కూడాను ఈశ్వరుడు అనేటువంటి మహానుభావుడు. ఈశ్వరుడు అంటే మాయోపహితుడు, అంటే మాయా అనే ఉపాధితో కూడుకున్న వారిని ఈశ్వరుడు అన్నారు. మాయా అనే ఉపాధి లేకపోతే నిర్గుణ పరబ్రహ్మ అంటారన్నమాట. ఉపాధి లేనప్పుడే అనమాట. ఉపాధి ఉన్నప్పుడే ఉంటారు యానుడు. మాయా అనే ఉపాధితో కూడుకున్నాడు కాబట్టి. అలాగే మనం అవిద్య అనే ఉపాధితో కూడుకున్నప్పుడు అవిద్యోపహిత చైతన్యం జీవ, మనల్ని జీవుడు అంటారు. ఈ ఉపాధి అనేటువంటిది లేకపోతే మనకు జీవ అనే శబ్దంతో వ్యవహారం లేదు. ఎందుకంటే ఉపాధిని బట్టి వచ్చిన పేరు తప్ప ఉపాధి లేకపోతే లేదు. అలాగే ఏ విధంగా అయితే మనం ఏదైనా ఒక ఉద్యోగం వచ్చింది, ఆ ఫలానా పదవి చేత ఫలానా చదువు చదువుకుంటే ఉద్యోగం ఇచ్చామయ్యా అన్నారు. ఆ ఉద్యోగంలో వ్యక్తి ఏమన్నారంటే ఏదో ఇంజనీర్ గారండి, ఎస్సీ సూపరింటెండెంట్ ఇంజనీర్ అండి అన్నారు. అది దేన్ని బట్టి వచ్చింది? ఉపాధిని బట్టి వచ్చినటువంటి వ్యవహారం. ఆ ఉపాధి ఎప్పుడైతే లేదో ఇక ఆ శబ్దం చేత మనం వ్యవహరించడానికి కానీ గౌరవించడానికి కానీ అవకాశం లేదు. అదే విధంగా ఇక్కడ కూడా ఏమిటంటే మాయా అనేటువంటి ఉపాధిని బట్టి ఆ శుద్ధ చైతన్యమునకు ఈశ్వరుడు అనేటటువంటి వ్యవహారము, అవిద్య అనే ఉపాధిని బట్టి చైతన్యమునకు జీవుడు అని వ్యవహారము. కాబట్టి మాయోపహిత చైతన్యం ఈశ్వర. మాయ ఉపహితం అంటే ఉపాధి విశిష్టం. మాయా అనే ఉపాధితో కూడుకున్నటువంటి వారిని ఈశ్వరుడని, అవిద్య అనేటటువంటి అజ్ఞానంతో ఉపాధితో కూడుకున్నటువంటి వాడిని జీవుడు అని అంటారన్నమాట. అయితే ఇక్కడ మనం ఏం చెప్పాలండి అంటే, ఇక్కడ మనం ఉపాదాన కారణం ఏమిటి, నిమిత్త కారణం ఏమిటి అని అన్నారుగా. ఇక్కడ సమన్వయం చేసుకోవాలిగా. అజ్ఞాన ప్రాధాన్యం చేత ఉపాదాన కారణమని, అలాగే చైతన్యం యావత్ ప్రపంచానికి కూడాను నిమిత్త కారణం ఈశ్వరుడే. ఆ రకంగానే ఆయనే ఉపాదాన కారణం కూడా అవుతారు అని చెప్పి అన్నారన్నమాట. అందుచేత జగత్తు యొక్క అజ్ఞానం అంటే అజ్ఞానం దగ్గర ఈశ్వరుడి దగ్గర మాయాన్ని స్పష్టంగా చెప్తున్నా. మరల ఎందుకు చెప్పారంటే ఇది ఒకసారి చెప్తే 2 సార్లు చెప్తే సరిపోయేది కాదండి. ఈశ్వరుడి దగ్గర ఎప్పుడైనా అజ్ఞానోపహితుడు అని అన్నారనుకోండి, ఆ ఈశ్వరుడు అజ్ఞానోపహితుడు ఏమిటండి, మళ్ళాగా ఆయనకు కూడా అజ్ఞానం ఉంటుందా అని అనుకుంటారేమో. ఈశ్వరుడు విషయంలో ఎప్పుడైనా అజ్ఞాన శబ్దం వచ్చిందంటే మాయా అని అర్థం చెప్పుకోవాలి. కాబట్టి ఈశ్వరుడు అజ్ఞానోపహితుడు అంటే ఏం చెప్పాలి? ఈశ్వరుడు మాయోపహితుడు అని. మాయ ఆయన అధీనంలో ఉంటుంది, అది మాయోపహితుడు అంటే మాయా ఉపాధి. ఆయన ఈశ్వరుడు అనే మాట అనటానికి బేస్ ఏమిటయ్యా అన్నాడు. మాయ ఉంది కాబట్టి ఆయన. అయితే మాయకు లోబడి ఉంటాడా అన్నాడు. మాయను లోబరుచుకొని ఉంటాడు. అందువల్ల మాయోపహితుడు. ఎందుకంటే ఆ మాయ చేతనే పరమాత్మ ఇంత ప్రపంచాన్ని మనకు సృష్టి చేస్తున్నాడు అనమాట. అందుచేత అలాంటి సమయంలో ఆయన మాయోపహితుడు అని ఈశ్వరుడు అని అంటారు. శుద్ధ చైతన్యమునకే మాయతో కూడుకున్నప్పుడు ఈశ్వరుడు అనేటువంటి శబ్దం చేత వ్యవహారం. మనం అవిద్యోపహితులం. అవిద్య మన చేతిలో ఉంటుంది అన్నారు. అవిద్య మన చేతిలో ఉండదండి, మనం అవిద్య చేతిలో ఉంటాం అనమాట. అంటే అజ్ఞానం చేత మనం ఆవరింపబడి ఉంటాం. అజ్ఞానం చేత ఆవరింపబడి ఉంటే అది ఎలా చెప్తే అలా చేసేటువంటి పరిస్థితి వస్తానంటే జడమైనటువంటి దానికి
అంత గొప్ప శక్తి. మనం సామాన్యంగా లోకంలో వ్యవహారం చేస్తున్నాం. డబ్బండి, డబ్బంతా చేయిస్తున్నదండి వాడి చేత అంటుంటారు అనమాట. అంటే వాడికి డబ్బు అనేటువంటి ఒక అచేతనమైన వస్తువు ఉంది కాబట్టి వాడు దాని మీద మత్తోన్మత్తుడైపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వాడు ఏ చెప్తే అది సత్యం అనేటువంటి మాట ఎప్పుడైతే వస్తుందో అది దేని శక్తి అండి? అంటే ఒక అవిద్యారూపమైనటువంటి వికారమైన అవిద్య యొక్క వికారమైన ఒక ధనం వల్ల వచ్చినటువంటి ఆ శక్తి వచ్చిందనమాట. కాబట్టి దాని యొక్క అధీనంలో అందరూ ఉన్నారు అంటే ఏమైంది? మనం అజ్ఞానం చేత అజ్ఞానాధీనులమై ఉన్నామా? అజ్ఞానాన్ని మనం ఈశ్వరులాగా మాయ నిలబెట్టుకున్నట్టుగా మనం నిలబెట్టుకొని ఉన్నామా అని అంటే అజ్ఞానం కూడా దాసులమయ్యే ఉన్నాం అనమాట. కాబట్టి మనం అంతా కూడాను అజ్ఞానాన్ని ఆ అజ్ఞానం మీద ఆధారపడి ఉన్నాము, అజ్ఞానం లోబడి ఉన్నాము అని. మాయను లోపరుచుకున్నవారు ఈశ్వరుడు అని మనం చెప్పాలండి. అందుచేత ఇప్పుడు అజ్ఞానం అనేటువంటిది ఎక్కడుందయ్యా అన్నాడు. ఆత్మనిష్టం ఇక్కడ మనస్సు ఆత్మ ఎందే ఉందండి. అందులో ఈశ్వరునికి కూడాను ఎలా ఉంది? మాయావి అనేటువంటి ఈశ్వరుడు కూడాను అజ్ఞానం అంటే అవిద్య మాయా అనేటువంటిది ఎక్కడుంది అంటే ఆత్మ ఎందు ఉంది. అందువల్ల ఈశ్వరుని మాయోపహితుడు అని అంటారు అని చెప్తారు. అట్టి ఆయన ఆ మాయ చేత ఏం చేశారు అంటే ప్రపంచాన్ని సృష్టించారు. కాబట్టి మాయోపహిత మాయా అనే ఉపాధితో కూడిన ఈశ్వరుడు ఈ ప్రపంచమునకు ఆయన నిమిత్త కారణము, ఆయనే ఉపాదాన కారణం కూడా. అంటే దాని చేత నిండినటువంటి కార్యం ఎక్కడైతే ఉందో కార్యం ఉన్న చోటల్లో ఈశ్వరుడు ఉన్నాడు అనమాట. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటే అదే అనమాట. కార్యం ఏదైతే తాను సృష్టించారో తాను సృష్టించిన కార్యం మొత్తం అంతటా ఈశ్వర స్వరూపం ఉంటుంది. ఈశ్వరుడు లేకుండా ఉంది అని అంటే ఇక్కడ ఈశ్వరుడు లేడండి అని మనం అనుకున్నామంటే మన దృష్టి చేత ఈశ్వరుడు లేనట్టు కనిపిస్తుంది కదా తప్ప ఈశ్వరుడు లేని ఆ స్వరూపాన్ని మనం చూడటం అనేటువంటి కుదరదు. ఎందుకంటే అలా చెప్తే శృతి వాక్యములే అప్రమాణములు అయిపోతామండి. ఎందుకంటే అంతర్బహిష్ట సర్వం అంటే ఏంటి? లోపల ఆయనే ఉన్నాడు, బయట ఆయనే ఉన్నాడు, అంతా ఆయనే ఉన్నాడు అంటే అంతా ఆయన ఉన్నటువంటి స్వరూపాన్ని మనం అంతలాగా చూడగలుగుతున్నామా? చూడట్లేదు. కాబట్టి ఎవరి దోషము? మన దృష్టి దోషం అనమాట. అందువల్ల దృష్టి దోషం కాబట్టి మనం అలా చూడటం లేకపోతున్నాం. కాబట్టి ఏ విధంగా ఖండమైనటువంటి మేఘఖండం అంటే చిన్నదైనటువంటి ఒక మేఘఖండం చేత అనంతమైనటువంటి యోజనములు విస్తీర్ణం కలిగినటువంటి సూర్య భగవానుడు మనకు ఏ విధంగా కనిపించకుండా చేస్తున్నదో అది మన దృగ్దోషమా? లేకపోతే సూర్యుడు కాస్త పరిమితంగా ఉన్నాడు అనుకోవటం అన్నారు. మన దృగ్దోషం. మన దృక్కుని అంటే మన చూపుని కప్పివేయడానికి ఇంత మేఘఖండం సరిపోతుందన్నమాట. అందువల్ల ఆ మేఘఖండం చేత అంటే చిన్న మబ్బు ముక్క చేత మన యొక్క దృష్టి అనేటువంటి కప్పబడింది కాబట్టి అది మన దృష్టి దోషం తప్ప ఆ సూర్యుడి యొక్క ఆ పరిమితత్వం అనేటువంటిది అక్కడ శంకించడానికి అవకాశం లేదు అని చెప్తున్నారన్నమాట. అందువల్ల ఈ విధంగా ఈశ్వరుడు జగత్తునకు నిమిత్త కారణము ఆయనే అయ్యారు. ఆయనే మొత్తం కూడా వ్యాపించి ఉన్నారు. యావత్ ప్రపంచాన్ని కూడా తాను సృష్టించిన ఏ ప్రపంచం ఉందో ఆ ప్రపంచమంతా తానై ఉన్నారు. అందుచేత ఆయన నిమిత్త కారణము, ఆయనే ఉపాదాన కారణం అండి అన్నారు. ఇంత చెప్పారు, మేము అడిగిన దానికి సమాధానం చెప్పలేదే. ఈ కారణంలో ఉన్నటువంటి గుణాలు కార్యంలో ఎందుకు సంక్రమించవు అనే దానికి చెప్పాలి కదా అన్నారు. అంటే ఆయన కార్యమునందున్నటువంటి కారణంలో ఉన్నటువంటి గుణములు కార్యమునందు ఉండవు. ఆ కార్యంలోకి ప్రవేశించి తన యొక్క గుణాలను కాస్త వాటికి సంక్రమించేట్టు పరమాత్మ చెయ్యరు. ఎందుకంటే స్వరూప అపరిత్యాగేన తన యొక్క స్వరూపాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండగా తాను వేరొక స్వరూపాన్ని తయారు చేసే శక్తి పరమాత్మకు ఉన్నది. అది గుర్తుపెట్టుకోవాలండి. స్వరూపాపరిత్యాగేన స్వరూపాంతర ప్రదర్శకత్వ సేవ వివర్తకత్వ. వివర్తం అంటే ఏమిటి అన్నాడు. అంటే తన యొక్క స్వరూపాన్ని విడిచిపెట్టకుండగా ఇంకో స్వరూపాన్ని తయారు చేసే సామర్థ్యం కలిగి ఉండటమే వివర్తకత్వం. ఈశ్వరుని ఎందుకు వివర్తకుడు? వివర్త కారణం అంటుంటే ఏమిటి అన్నాడు. సామాన్యంగా అంటే ఇది అద్వైత సిద్ధాంతం అంతా కూడా వివర్తవాదం అంటారండి. అంటే తన యొక్క స్వరూపాన్ని పరమాత్మ తన స్వరూపాన్ని విడిచిపెట్టకుండగా వేరొక స్వరూపాన్ని మనకు కలిగేట్టు తయారు చేస్తూ ఉంటారు. పరమాత్మ నిత్యమైన చైతన్యమైన ఆనంద స్వరూపాన్ని తాను విడిచిపెట్టకుండగా నిత్యమైన చైతన్యమైన ఆనందం కంటే భిన్నమైన ప్రపంచాన్ని ఆయన సృష్టిస్తున్నారు అని తయారు చేస్తారు. అందువల్ల అదేమిటంటే వివర్తం అంటే ఆ ఆత్మ యొక్క వివర్తమేనయ్యా ఈ ప్రపంచమంతా. ఆత్మని చేయవం విచిత్రాశ్చహి అంటుంటారు అనమాట. ఆత్మ ఏంది ఈ రకమైనటువంటి విచిత్రమైనటువంటి స్థితి కలుగుతుంది అంటే ఆత్మ నుంచే ఏర్పడుతుంది అంటే ఆత్మ ఉన్నటువంటి గుణములని దాని ఎందు ఉంటాయి అంటే ఉండవు. ఎందుకంటే స్వరూప అపరిత్యాగే తన యొక్క స్వరూపాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండగా రూపాంతర ప్రదర్శకత్వం అనమాట. వేరొక రూపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట. ఇది వివర్తం అంటే అనమాట. కాబట్టి అటువంటి వివర్తం ఏదైతే ఎప్పుడైతే ఉందో ఇదం చరాచర జగత బ్రహ్మణ వివర్త. ఈ చరాచర ప్రపంచం అంతా కూడా బ్రహ్మ యొక్క వివర్తం. అంటే బ్రహ్మస్వరూపంతో సమానం కాదు అది ప్రపంచం ఎప్పుడు కూడా. అంటే బ్రహ్మస్వరూపాన్ని విడిచిపెట్టకుండా పరమాత్మ బ్రహ్మస్వరూపం కంటే భిన్నమైనటువంటి
ఒక అనిత్యమైనటువంటి దాన్ని సృష్టి చేస్తుంటారు అనమాట. అందువల్ల అది వివర్తమైంది అని అన్నారన్నమాట. అంటే సముద్రం ఉందనుకోండి, సముద్రంలో సముద్రం కంటే భిన్నమైంది ఆ తరంగం అంటే కాదు. అంటే సముద్రంలో నుంచే తరంగాలు తయారైనవి. అయితే సముద్రం అంతా నిత్యంగా ఉంటుంది ఆ తరంగం ఉన్నారు, నిత్యంగా ఉండదు. అది పోతుంది, ఇంకోటి వస్తుంది, ఇంకోటి పోతుంది, ఇంకోటి వస్తుంది అనమాట. అందువల్ల సాముద్రో హి తరంగ క్వచన సముద్రో నతారంగ అంటే అది ఏమిటయ్యా అంటే తరంగం అనేటువంటి ఏ విధంగా అయితే అది స్థిరమా నిత్యం కాదు. ఇలా వస్తుంది, కొంత దూరం అయిన తర్వాత ఆ తరంగం పోతుంది, మళ్ళీ ఇంకో తరంగం తయారవుతుంటుంది, వాయు చేత ఆహతమయ్యి ఆ రకంగా ఇలా వస్తుంది. కానీ సముద్ర స్వరూపం ఎక్కడన్నా మారిపోయి కొత్తదేమన్నా వస్తుందా? రాదు. అలాగే ఆత్మస్వరూపము అంటే సముద్రంలాగా తన స్వరూపాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండగా స్వరూపాంతర ప్రదర్శకత్వం అంటే వేరొక స్వరూపాన్ని అంటే తరంగాన్ని వేరొక తరంగాన్ని వాటిని తయారు చేస్తుందో ఆ విధంగానే పరమాత్మ కూడా ఆ ఆత్మస్వరూపం కూడా స్వరూపాన్ని పరిత్యాగం చేయకుండగా వేరొక స్వరూపాన్ని తయారు చేసేటువంటి స్థితి ఉంటుంది అని చెప్పి ఆ రకంగా ఈ ప్రపంచమునకు ఆత్మ యొక్క వివర్తమే తప్ప ఆత్మ యొక్క పరిణామం కాదు అని ఈ రకంగా సిద్ధాంతం చేశారు. అందువల్ల ప్రధానమైనటువంటి ఏ కారణమైతే ఉందో అంటే మాయ, ఆ మాయ చేత మాయ పరంపరయా క్రమంగా ఆ మాయను బట్టి బ్రహ్మకు అంటే పరబ్రహ్మ స్వరూపమునకు అనగా ఆత్మస్వరూపానికి ఉపాదాన కారణత్వం అనేటువంటి ప్రపంచాన్ని గురించి ఏర్పడుతుంది. అందువల్ల ఆ ఆత్మకున్నటువంటి నిత్యమైన చైతన్యమైన గుణములు కార్యమునందు ఎందుకు లేవు అనేటువంటి అడగవలసినటువంటి పరిత్యాగం అవసరం లేదు. ఎందుకంటే అది స్వస్వరూపాన్ని విడిచిపెట్టకుండగా వేరొక రూపాంతరాన్ని మాత్రమే ప్రదర్శించేటువంటి స్థితివి కాబట్టి వివర్తం అనేది అని చెప్పి ఏ విధంగా అంటే ఇప్పుడు మళ్ళా ఒక్కసారి రజ్జు సర్ప దృష్టాంతంలోకి తీసుకొస్తారన్నమాట. అంటే చైతన్యము అంటే మనకున్నటువంటి ఆత్మ చైతన్యం అనుకోండి, దాని ఎందునటువంటి మనకేముందయ్యా అన్నాడు. సర్పాన్ని చూసి రజ్జు విషయక అజ్ఞానం అంటే తాడు అనేటువంటి స్వరూపాన్ని తెలియకపోవడం అనేటువంటి అజ్ఞానం ఎక్కడుంది? మన ఆత్మ చైతన్యంలోనే ఉంది. ఆత్మ చైతన్యంలో ఉన్న రజ్జు విషయక అజ్ఞానం అంటే తాడు అని తెలియకపోవడం అనేటువంటి ఏ అజ్ఞానము, ఇది తాడు అని మనం తెలుసుకోలేదు, తాడు అని తెలుసుకోకపోవడం వల్ల కలిగే ఏ అజ్ఞానం, ఆ అజ్ఞానం ఎక్కడుందయ్యా అన్నాడు. ఆత్మ ఎంతే ఉందయ్యా అన్నాడు. ఆ అజ్ఞానం ఉండటం వల్ల అది ఏమైంది? తాడు తెలియకపోవడం మాత్రమే కాలేదు, అది ఏమైందయ్యా అన్నాడు. సర్ప విషయకమైనటువంటి ఒక జ్ఞానం కూడా స్వరూపం తన ఆ రజ్జు యొక్క తాడు యొక్క స్వరూపం ఏమన్నా మారిందా? మారలేదు. దాన్ని తెలుసుకోలేదు. తెలుసుకోకపోయేసరికి ఇది ఎలా మారిపోయింది? మీకు ఎలా అనిపిస్తున్నది? వేరొక రూపాంతరంగా అంటే ఒక సర్పరూపంగా మీకు కనిపించింది. ఈ సర్పరూపంగా గురించి రూపాంతర ప్రదర్శకత్వం అనేటువంటిది ఎక్కడుంది? ఆత్మ ఎందేగా జరిగింది. ఇక్కడేగా మీ రజ్జు యొక్క అజ్ఞానం కలిగింది, ఇక్కడేగా మీకు కలిగింది సర్పం అనేటువంటి జ్ఞానం కలిగింది కూడా అంతే కదా. అదే రకంగా ఆత్మస్వరూపమైనటువంటి స్వరూపాన్ని తెలియజేయకుండా చేసేది కూడా ఇక్కడే ఆత్మావారక అజ్ఞానం అంటారు. ఆత్మను ఆవరించినటువంటి ఏ అజ్ఞానం ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది అంటే ఈ ఆత్మావారకమైనటువంటి అజ్ఞానం ఆత్మను తెలియజేయకుండా ఉండటమే కాకుండా ప్రపంచ రూపంగా తెలియజేస్తుంది అనమాట. ప్రపంచంగా తయారైపోయింది. అందుచేత ఇది దేనివల్ల కలిగింది అన్నాడు. ఇది ఆత్మావారకమైనటువంటి అజ్ఞానము ఆత్మను తెలియజేయకుండా ఉండటమే కాకుండా ఆత్మ కంటే భిన్నమైన ఒక ప్రపంచాన్ని సృష్టి చేసింది. కాబట్టి ఇది ఏమిటయ్యా అంటారు? ఆత్మ యొక్క వివర్తమయ్యా అంటారు అనమాట. వివర్తం అంటే దీనికి 3 లక్షణాలు చెప్తున్నారు సిద్ధాంతరేష సంగ్రహంలో. తర్వాత కొంత దూరం ప్రవేశించిన తర్వాత నేను చెప్తాను అది. అందువల్ల ఇప్పుడు మామూలుగా ఏమిటంటే స్వస్వరూపము ఏది మూల కారణం ఏది ఉందో తన స్వరూపాన్ని విడిచిపెట్టకుండగా మన స్వరూపంలో నుంచి వేరొక దాన్ని సృష్టి చేసి చెప్తే అది వివర్తము అందురు అని ప్రస్తుతానికి ఈ విధంగా తెలుసుకుందరు. కానీ అందుచేత ఈ విధంగా జరిగింది. కాబట్టి అజ్ఞానం అనేటటువంటిది స్వతహా మిథ్యాభూతమైంది. కాబట్టి ఆ మిథ్యాభూతమైన ప్రపంచం అయితే ఉందో అది అజ్ఞానం వల్ల కలిగించింది అయితే ఉందో అది కూడా మిథ్యాభూతం అవుతుంది అని చెప్పి దీనికి మొట్టమొదటి కారణం ఏమిటయ్యా అంటే అజ్ఞానం కారణము. అజ్ఞానంతో ఉపహితమైనటువంటి ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యం వల్ల, చైతన్యం లేకుండా ఒక్కటే అజ్ఞానం ఏం చేయలేదండి. ఆ అజ్ఞానం జడం, అది గుర్తుపెట్టుకోండి. ఆత్మ చైతన్యం తప్ప భిన్నమైనది మొత్తం కూడా ఏది సత్యం లేనే లేదు, ఉండేటువంటిది లేనే లేదు, ఉండే పరిస్థితే లేదనమాట. ఉండేది ఆత్మ ఇంతే మాట. ఎంత పోయినా సరే మీరు జ్ఞానం కలిగిన తర్వాత ఏం పోతున్నాయి అన్నాడు. అజ్ఞానం పోతుంది అన్నారు. మరి జ్ఞానం ఉంటుంది అన్నారు. జ్ఞానం కూడా ఉండదండి అన్నారు. జ్ఞానమే ఆత్మ అయితే జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఆత్మ ఎందు ఉంటుంది అన్నారు అనుకోండి. ఆత్మ ఎందు ఉండేది జ్ఞానం అయితే ఆ జ్ఞానం కూడా పోతుంది అనమాట. అందువల్ల ఏది ఉండేటువంటి అవకాశం లేనే లేదు, ఆత్మే ఉంటుంది అని. ఎందుకంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే ఏమిటి? అద్వితీయమైనది అంటే రెండో వస్తువు ఉండదు. అది ఏకత్వం ఉంటుంది అన్నాడు, ఏకత్వము ఉండదు. అద్వితీయత్వం ఉంటుంది అన్నాడు, అది ఉండదు. బ్రహ్మ అంటే బ్రహ్మస్వరూపం. దాన్ని మీకు తెలియజేయడం కోసం చెప్పిన మాటలు ఇవి. ఏకత్వము కలిగింది, అద్వితీయత్వం ఉన్నది,
అది బ్రహ్మ అని ఈ రకంగా చెప్పడం అన్నమాట. కాబట్టి ఒక్కటే ఉన్నది ఆత్మస్వరూపం ఒకటే. సజాతీయ ధర్మ్యంతర రహితం, తనతో సమానమైన వేరొక వస్తువు అనేటువంటిది లేకుండా ఉంటేనే అది అద్వైతం అంటారు. అటువంటి స్వరూపాన్ని చెప్తున్నారన్నమాట ఇక్కడ. అందువల్ల ఇప్పటిదాకా మనకి ఇంతకుముందు తెలిసిన దానివల్ల ఏమని తెలిసిందంటే, అజ్ఞానం ఉన్నది. అజ్ఞానమునకు రెండు శక్తులు ఉన్నవి. అది ఆవరణ శక్తి, విక్షేప శక్తి అని. ఆ రెండు కూడాను చైతన్యమైనటువంటి ఈ స్వరూపం అయితే ఉందో ఆ చైతన్యమునకు ఆ చైతన్యం అనేటువంటి ఒకటి ఉంది. దాని యందు ఆవరించేటువంటి రెండు శక్తులు, ఆవరణ శక్తి, విక్షేప శక్తి. ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే జగత్ అనేటటువంటిది తయారవుతుంది. ఆ జగత్ కారణత్వం అజ్ఞానం చేత ఈ ఈ చైతన్యములకు ఏర్పడుతుంది అన్నారు. అంటే జగత్తునకు ఏమైంది అన్నాడు. జగత్ అనేటువంటిది ఏమైంది? చైతన్యం వల్ల కలిగినటువంటి ఒక కార్యమైంది. దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ అజ్ఞానం తాలూకు ఆ ఆవరణ విక్షేప శక్తులు ఏవైతే ఉన్నావో అందులో ఆ విక్షేప శక్తి చాలా ప్రమాదకరమైంది. అంటే అజ్ఞానం చేత తెలియకుండా ఉండటం ఒకటైతే, ఆ తెలియకుండా ఉండకుండా వేరొకటిలా ఉండేట్టుగా తయారు చేస్తుంది సారా. అటువంటి జగత్ రూపాది కార్యం అంతా తయారైంది అన్నారు. దేనివల్ల కలిగింది అనండి? ఈ ప్రపంచం అంతా ఎలా అయింది అంటే అజ్ఞానం వల్ల అన్నాడు. అజ్ఞానం వల్ల తెలియకుండా ఉండటం ఉంటుంది కదా తప్ప వేరొకటి తయారు ఎలా అవుతుంది అన్నారు. అది విక్షేప శక్తి యొక్క కార్యమయ్యా అన్నారు అనమాట. అజ్ఞానం అనే దానివల్ల ఎవరైనా అడిగితే చెప్పవలసినటువంటి మాట, అజ్ఞానం వల్ల నాకు తెలియదండి అని చెప్తాం. మన ఫలానా ఊరు పేట ఎక్కడండి అని అడిగారు అనుకుంటాం, బెంగళూరు నాటి చోటుకు వచ్చి. అంటే నాకు తెలియదండి అంటారు తెలియకపోతే. అంతే తప్ప అది కాకుండా వేరొకటి చెప్పేటువంటి అవకాశం లేదు కదా. కానీ ఇలా కాదు. ఈ ప్రపంచం ఎలా తయారైంది అంటే అజ్ఞానం చేత తయారైంది. ఈ అజ్ఞానం ఎటువంటి శక్తితో కూడుకొని? విక్షేప శక్తితో కూడుకున్నమాట. కాబట్టి ఇది కాదు అని అనుకుండగా, తెలియదు అనుకుండగా ఈ తెలియని దాన్ని వేరొక రూపంగా చూపించి ఇదేనయ్యా అనేటువంటి స్థితి వచ్చిందనమాట. ఇది ఇక్కడ జరిగినటువంటి పెద్ద ప్రతిబంధం మనకు కలిగినటువంటి వేదాంత శాస్త్రాన్ని బట్టి కలిగినటువంటి ధర్మం. అందుచేత యథోర్ణనాభి సృజతే గృహతే చ అంది. ఊర్ణనాభి అంటే లూతాకీటం సాలెపురి ఈ విధంగా తానే సృష్టిస్తుంది, తానే లయం చేస్తుంది. అలాగే పృథివ్యందు ఓషధయ సంభవంతి, అనేక ఓషధులు తయారవుతూ ఉంటామండి. ఏ విధంగా అయితే సతఃపురుషాత్ కేశలోమ అని, అంటే ఒక పురుషుల్లో నుంచి కేశములు ఏ విధంగా వస్తావో, లోమములు చిన్న చిన్న వెంట్రుకలు, పెద్ద పెద్ద కేశములు ఏ విధంగా వస్తావో, అలాగే అక్షరమైన ఈ పరబ్రహ్మ స్వరూపంలో నుంచి ఇంత ప్రపంచం అంతా కూడా తయారవుతుంది అన్నాడు. దేనివల్ల అన్నాడు? మాయ చేత కూడుకున్నప్పుడు ఇదంతా కూడా ఏర్పడుతుంది అని అన్నారన్నమాట. అందుచేత ఇదంతా మాయామూలకము అన్న విషయం తేల్చారండి. ఈ తర్వాత ఇంకొక ప్రకరణం, అంటే సృష్టి క్రమము అనే ఒక విధానం అండి. అంటే ప్రపంచం ఎలా సృష్టింపబడింది అనేది ఇది చాలా చోట్ల మీరు కూడా విని ఉంటారు. తమఃప్రధానమైనటువంటి విక్షేప శక్తి ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆవరణ శక్తి, విక్షేప శక్తి రెండు కూడా ఏవైతే ఉన్నావో అవి రెండు రకములు అని చెప్పి అన్నారు. రెండు రకములు అంటే ఏంటి? ఆవరణ శక్తి అంటే చెప్పాం కదండి, అభానాపాదకము, రెండవది అది అన్యథా ఆపాదకం అనేటువంటి అనమాట. తెలియకుండా చేసేది ఒకటి, వేరొక రకంగా తెలియజేసేది ఒకటి. ఈ రెండు కూడా ఈ విక్షేప శక్తి కలిగినటువంటి ఏ అజ్ఞానం అయితే ఉందో ఆ అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో, అంటే ఆ ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన చేత ఏం సృష్టింపబడింది అన్నాడు. అంటే మాయ చేత కూడుకున్నవాడు ఈశ్వరుడు మొట్టమొదట ఆకాశాన్ని సృష్టించాడండి. అంటే తమో గుణ ప్రధానంగా ఉండేది. ఎందుకంటే జడములు తయారయ్యేటప్పుడు తమో గుణం చేతనే తయారయ్యేటువంటి స్వరూపం ఉంటుంది అనమాట. అందువల్ల తమఃప్రధానమైనటువంటి విక్షేప శక్తితో కూడుకున్నటువంటి వారై పరమాత్మ ఆ చైతన్యం ఉపాధితో, అంటే మాయోపాధికుడై ఆ చైతన్యంతో ఆయన ఏం చేశారంటే ఆకాశాన్ని సృష్టించారు. ఆకాశం నుంచి ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అభ్య పృథివ్యా ఓషధయ అని దీంట్లో తైత్రీయాదుల్లో చెప్తుంటారు. అందువల్ల ఆకాశం ముందు సృష్టింపబడ్డది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి ఆ తర్వాత తేజస్సులో నుంచి ఆప, అగ్నేరాప, అభ్య, ఆ నీటి తర్వాతే పృథివీ చ ఉత్పద్యతే తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఇత్యాది శృతే అన్నారు. ఈ శృతిని బట్టి ఈ పంచభూతముల యొక్క సృష్టి అంటే ఒకప్పుడు ఆకాశంతో ప్రారంభమైన సృష్టి ఉంది. ఒక చోట భగవత్పాద శంకరుడు సూత్ర భాషలో చెప్తారు, ఒక చోట జలమే మొట్టమొదటి సృష్టింపబడ్డది. ఆపాయిక్షంతా మొట్టమొదట బ్రహ్మదేవుడు సృష్టి చేసేటప్పుడు దేన్ని చూశారయ్యా అన్నారు. అంటే మొట్టమొదట ఆపహ, నీళ్ళనే చూశారయ్యా అన్నారు. ఇక్కడేం చెప్తున్నారు? వేదంలో చెప్పిన మాట ఇది. ఏమిటి? ఆకాశాద్వాయు అని మొట్టమొదటి ఆకాశం సృష్టింపబడ్డది. ఆకాశంలోంచి వాయువులోంచి తేజస్సులోంచి జలంలోంచి పృథివీ అన్నారుగా. ఇక్కడ ఇంకో ఉపనిషత్తులో చెప్పారు, వేరొక శాఖలో ఉన్న ఉపనిషత్తులు చెప్పారు, ఆపాయిక్షంతా మొట్టమొదట నీళ్ళనే చూశారు అని విన్నారన్నమాట. అందువల్ల నీళ్ళనే చూశారు అని అన్నారు.
అంటే నీళ్ళని జల సృష్టి ఏర్పడింది అని. తత్ తేజో సృజత అనుంది. అంటే మొట్టమొదటి తేజస్సే సృష్టింపబడ్డది అని ఉన్నది. కాబట్టి దీన్ని బట్టి ఏమవుతుందండి, ఈ తేజస్ సృష్టి అంటే ఒకసారి తేజస్సే ప్రధానంగా ఉంది, ఒకసారి ఒకసారి చూడబోతే తేజస్సే సృష్టింపబడ్డది, ఒకసారి జలమే సృష్టింపబడ్డది మొట్టమొదట అని అంటే, ఇప్పుడు ఏది మొదట సృష్టింపబడ్డది? అక్కడ చెప్పిన శాఖలో చెప్పినటువంటి మొట్టమొదటి సృష్టింపబడిన తేజస్సు ప్రధానం అని చెప్పాలా? ఇంకో చోట చెప్పబడినటువంటి జల సృష్టి ప్రధానం అని చెప్పింది, అది ప్రధానమా? ఇక ఆకాశ సృష్టి ప్రధానమైందంటే ఇది ప్రధానమా అన్నారు. ఇవన్నీ కూడా చెప్పి ఆయన ఈ సృష్టి వాక్యములన్నీ కూడా ఉన్నవే, ఆ సృష్టి యందు తాత్పర్యం లేనే లేదు. ఎందుకంటే ఏవి కూడా నిలకడగా లేవు కాబట్టి. నిలకడగా ఉన్నది ఏమిటయ్యా అన్నాడు, ఒక్క బ్రహ్మతత్వం మాత్రమే నిలకడగా ఉంది కాబట్టి సృష్టి వాక్యానాం సృష్టౌన తాత్పర్యం. ఈ సృష్టి వాక్యములకు సృష్టిని ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది చెప్పడం కాదు. ఈ సృష్టి మొత్తం కూడా మాయ చేత ఏర్పడిందని మేము చెప్తూ ఉంటే, ఈ సృష్టి గురించి అది తేజ సృష్టి మంచిదా మొదటిదా, జల సృష్టి మొదటిదా, ఆకాశ సృష్టి మొదటిదా అని అడుగుతారేమిటి? అది లేనే లేదనమాట. స్వప్నం ఒకటి వచ్చింది, ఆ స్వప్నంలో పిల్లవాడు 10 మంది పిల్లలు ఉన్నారు, అందులో పిల్లవాడు 3 పిల్లలు కాస్త మునిగిపోయారండి అన్నాడు. అంటే ఏ పిల్లలు మొదటి వాడు ముడిగాడా, మొదటి వీడు ముడిగాడా అని ఇంత కంగారు పెట్టడం ఎందుకు? అసలు మేలుకున్న తర్వాత ఉందా స్వప్నం ఉందా? లేనే లేదుగా. ఆ మునిగిపోవటాలు ఉన్నవా? లేవు కదా. అలాంటిదే ఇది సుమా అని చెప్పంటారు అనమాట. అందువల్ల స్వప్న దృష్టాంతం చేతనే మొత్తం ఇలాంటి వాటన్నిటికీ కూడా పరిష్కారం చెప్పున్నారు. అయితే ప్రస్తుతంలో చెప్తున్నారు, అదే తమఃప్రధానమైన విక్షేప శక్తి చేత కూడుకున్నటువంటి వారై ఆ పరమాత్మ స్వరూప చైతన్యం ఏమైంది అంటే ఆకాశాన్ని సృష్టించిందని, ఇలా పృథ్వీ పర్యంతము సృష్టి అయిందని అన్నారు. అయితే ఈ సృష్టి అన్నీ కూడా జడ ప్రధానమైన సృష్టిలే. అంటే జాడ్యాధిక్యాత్, జడ ప్రధానమైన అన్ని జడములే కదండి. జాడ్యాధిక్యాత్ ఇదంతా కూడా తమో గుణ ప్రధానంగా సృష్టింపబడ్డది. సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, కానీ చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది అనమాట. కానీ ఇందులో ప్రధానంగా ఉండేది ఏంటి? తమః ప్రాధాన్యాత్. ఇలా ఒకటే మాట మా తండ్రి గారు చెప్తుండేవారండి, మరి పాఠం చెప్పి, నాయన ఇలా ఉందనుకో, ఇది సామ్యావస్థ అంటారు. అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం సమాన స్థితిలో ఉంది. సమాన స్థితిలో ఉంది అంటే అది ఏమిటి అంటే పరబ్రహ్మ స్థితి అని అర్థం అనమాట. ఒకసారి ఇలా ఇది సత్వగుణం అనుకో, ఇది ప్రధానం ఇంకా ఉందనుకోండి, అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆ ప్రాధాన్యం కలిగినటువంటి కాలమది. ఇది ఉంటే రజోగుణ ప్రధానమైన ఈశ్వరుని యొక్క ప్రాధాన్యం కలిగిన సృష్టి కాలమది. ఇది కాస్త తమోగుణ ప్రధానమైన ఈశ్వర ప్రధానం కలిగినటువంటి కాలం ఇది అని ఈ రకంగా దాన్ని చెప్తారన్నమాట. ఈ మూడు కూడా సామ్యావస్థాపన్నమైనటువంటి స్థితి అంటే ఎవరు? లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క స్వరూపం ఇది. అందుకోసం సామ్యావస్థ త్రిగుణాత్మకమైనటువంటి ఏ సామ్యావస్థాపన్నమైనటువంటి ఏ చిత్స్వరూపిణి ఉందో ఆ చిత్స్వరూపిణే అమ్మవారు నాయన. అదే పరబ్రహ్మతత్వము, పరబ్రహ్మ మహిషి అంటే ఆమెనే అంటారు అని చెప్పన్నారు. మరి దేవి భాగవతం వ్యాఖ్యానంలో నీలకంఠ పండితుడు అనేటువంటి మహానుభావుడు చాలా స్పష్టంగా చెప్పున్నారన్నమాట. అందుచేత ఇక్కడ చెప్తున్నారు, అవన్నీ జడప్రధానములైన వస్తువులు కాబట్టి ఇవన్నీ కూడా పంచభూతములన్నీ కూడా ఇవన్నీ కూడాను ఏమవుతాయంటే అంటే జడత్వం చేత ఉండటం చేత తమోగుణ ప్రధానములై ఉంటవి. ఆ సమయంలో సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమోగుణం ఉన్నప్పటికీ కూడాను కారణం యొక్క ప్రాధాన్యాన్ని అనుసరించి ఇది తమోగుణ ప్రధానమైన పంచభూత సృష్టి అని చెప్పి అంటారన్నమాట. అలాగే ఆ పంచభూతముల్లో నుంచి సూక్ష్మభూతములండి, స్థూలమైన ప్రపంచము, స్థూల ప్రపంచం సృష్టించిన తర్వాత దానిలో నుంచి సూక్ష్మభూతములు అనేవి ఏర్పడతవి. ఆ సూక్ష్మభూతములు అంటే పంచభూతములు, భూత సూక్ష్మములు. ఆ భూత సూక్ష్మాన్ని తెలుసుకోవడం ఎలాగా అన్నారు? తన్మాత్రలు అంటే దాన్ని తెలుసుకునేవి. మాత్ర అంటే మీ ఎంత అయితే మాత్రాహ అంటారన్నమాట, అంటే తెలియబడేవి. ఇది ఆకాశం ఎలా తెలుసుకుంటావు, ఇది జలమని ఎలా తెలుసుకుంటావు, ఇది తేజస్సును ఎలా తెలుసుకుంటావు అంటే దానిలో ఉన్న గుణాన్ని బట్టి తెలుసుకుంటామండి. మాత్ర అంటే తెలియబడేది, తెలియటానికి సాధనం ఏదో ఉంటుంది. ఇది ఆకాశం అంటే ఏమిటన్నాడు? ఒక శబ్దం కొట్టే ఇట్లా చప్పట్లు కొడితే ఏమైంది? ఇక్కడ శబ్దం వచ్చిందనమాట. శబ్దం అనేది గుణం కలిగినటువంటిది ఆకాశం అంటారనమాట. అలాగే తేజస్సు ఉందనుకోండి, తేజస్సు అనేది ఎలా ఉంది అండి అంటే ఒక ఉష్ణస్పర్శ, వేడిగా ఒక స్పర్శ ఉంటుందన్నమాట. సూర్యకిరణములు కానీ ఏదైనా వస్తే, అగ్ని కానీ ఇలాంటివి వస్తే దాంట్లో ఏముంది? వేడి స్పర్శ ఉంటుంది అనమాట. కాబట్టి దీనిలో ఏమైనా స్పర్శ ప్రధానంగా ఉంటుంది. వాయువు ఉందనుకోండి, దానిలో ఎలా ఉంటుంది? అది వేడి ఉండదు, చల్లదనం లేకుండా ఉంటుందన్నమాట. అలా ఉంటే దాన్ని వాయువు అన్నారు. అది స్పర్శ ప్రధానము. తేజస్సేమో రూప ప్రధానమై ఉంటుంది, జలమేమో రసప్రధానమై ఉంటుంది, అలాగే పృథివీ ఏమో గంధ ప్రధానమై ఉంటుంది. అందువల్ల ఈ గుణాన్ని బట్టి ఇది పృథివని, అంటే దీంట్లో ఉన్న అసాధారణ గుణం ఏమిటయ్యా అన్నారు. పృథివీలో ఉండే అసాధారణ గుణం గంధము, జలంలో ఉండే అసాధారణమైన గుణం ఏమిటయ్యా అన్నారు? రసము. అలాగే తేజస్సులో ఉండే అసాధారణ గుణము రూపము, వాయువులు ఉండే అసాధారణ గుణము స్పర్శ, అలాగే ఆకాశంలో ఉండే అసాధారణ గుణము శబ్దము.
ఇవి తన్మాత్రలు. తత్ అంటే దానిని, మాత్ర తెలుసుకునేటటువంటి గుణములు కాబట్టి పంచ తన్మాత్రలు అంటే రూప రస గంధ స్పర్శ శబ్దములు. ఈ ఐదింటిని కూడాను పంచ తన్మాత్రలు అంటారనమాట. ఇవన్నీ కూడాను అపంచీకృతాన్ని, పంచీకరణ ప్రక్రియ చెప్తాను తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ముందు ఆ పరమేశ్వరుని యొక్క తమోగుణ ప్రధానమైన స్వరూపంలో నుంచి జడ ప్రధానమైనటువంటి జాడ్యంతో కూడుకున్నటువంటి ఉండటం చేత ఈ పంచభూతాలని సృష్టించారు. ఆ పంచభూతాల్లోంచి సూక్ష్మభూతములు అంటే పంచ తన్మాత్రలు ఇవన్నీ కూడా అపంచీకృతములుగా, అంటే దానిలోంచి పావుభాగం ఇలాగనమాట తీసుకొచ్చేటువంటి విధానంగా అనమాట. అది అపంచీకృతముగా ఏవైతే చేస్తారో అలా ఏర్పడుతుంది. తర్వాత దాని నుంచి ఏర్పడుతుంది, సూక్ష్మ శరీరములని తయారవుతాయండి. సూక్ష్మ శరీరాన్ని, ఆ తర్వాత స్థూలభూతాన్ని, దానిలోంచి స్థూలమైనటువంటి ప్రపంచం అంతా కూడా తయారవుతుంది అని ఈ విధంగా పంచీకరణ ప్రక్రియ అని ప్రత్యేకించి పద్మపాదాచార్యుల వారు ఈ పంచీకరణ ప్రక్రియ గురించినటువంటి విధానం అంతా కూడాను రాసి ఉన్నారండి. ఆ రకంగా దీన్ని కొద్దిగా స్థూలంగానే మీరు చెప్పారు. ఇక ఈ సూక్ష్మ అంటే ఈ అపంచీకృతమైన పంచభూతంలో నుంచి మొట్టమొదటి తయారయ్యేది ఏదంటే సూక్ష్మమైనటువంటి శరీరం పుడుతుంది. సూక్ష్మ శరీరంలో నుంచి పంచతన్మాత్రల తర్వాత ఆ భూత సృష్టి అంతా అంటే మహాభూతములన్నీ కూడా స్థూలమైనటువంటి శరీరం అంతా సృష్టింపబడుతుంది అని వరస చెప్పున్నారండి. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి అని విచారణ చేశారు. సూక్ష్మ శరీరాన్ని సప్తదశ అవయవాని అన్నారండి. 17 అవయవాలతో కూడుకున్న దాన్ని సూక్ష్మ శరీరము అంటారు. అంటే లింగదేహం అని కూడా అంటూ ఉంటారండి. కానీ ఈ సూక్ష్మ శరీరం అనేది సామాన్యంగా మంత్రశాస్త్రంలోనే ఈ పదములకు మనం విశేషంగా అర్థం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆచమనం చేసేటప్పుడు ఒకసారి తీసినప్పుడు స్థూల శరీరం భావయామి శోధయామి, సూక్ష్మ శరీరం శోధయామి, కారణ శరీరం శోధయామి, మహాకారణ శరీరం శోధయామి అని మనకు శరీరాలు 4 రకాలుగా చెప్తారు. స్థూల శరీరం అని ముందు ఒకసారి ఆచమనం చేస్తే స్థూలమైన శరీరం అంతా శుద్ధి కావడం కోసం, రెండవ ఆచమనం చేస్తే అది సూక్ష్మ శరీరాన్ని శుద్ధిగా ఉంటే ఇంద్రియములు ఇవన్నీ కూడా శుద్ధి కావాలని. తర్వాత ఏమిటయ్యా అన్నాడు అంటే ఉపాధితో కూడుకున్నటువంటి శరీరం ఉందో దాని కారణ శరీరము అంటారన్నమాట. దానికంటే ఏమిటంటే ఈ కారణం అంటే ఉపాధి కూడా లేకుండా ఉంటే మహాకారణ శరీరము అంటారన్నమాట. ఇప్పటిదాకా ఈ ఉపాధితో కూడుకుంది కాబట్టి ఇది లేకుండా ఏదైతే శుద్ధముందో ఆ శుద్ధ శరీరము అని దాన్ని ఆ రకంగా చెప్పి మొత్తం స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం, మహాకారణదేహం అని ఈ రకంగా చెప్తూ ఉంటారన్నమాట. ఇక్కడ చెప్తున్నారు సూక్ష్మ శరీరం అనే దాని గురించి ఇక్కడ ముందు వివరణ ఇస్తున్నారు. అది దానికి ఎన్ని శరీరానికి ఈ సూక్ష్మ శరీరానికి ఎన్ని అవయవాలు ఉంటవి అని విచారించారండి. ఎన్ని అవయవాలయ్యా అంటే సప్తదశ అవయవాని, 17 అవయవములు కలిగి ఈ సూక్ష్మ శరీరములు ఉంటవి అన్నారండి. అవయవములు అంటే ఏమిటి? ఆ 17 కూడా అంటే జ్ఞానేంద్రియ పంచకము అంటే జ్ఞానాన్ని సంపాదించే ఇంద్రియములు. జ్ఞానగ్రాహకాని ఇంద్రియాణి జ్ఞానేంద్రియాణి అంటే జ్ఞానాన్ని తెలియజేసుకునేటువంటి ఉన్నో దాని ఇంద్రియములని జ్ఞానేంద్రియములు అంటారన్నమాట. అది ఏమిటి అన్నాడు? చక్షురింద్రియము, అలాగే త్వగింద్రియము, రసనేంద్రియము, ఘ్రాణేంద్రియము, శ్రోత్రేంద్రియము, వీటిలన్నింటినీ కూడా 5 కూడాను ఏమంటారంటే జ్ఞానమును కలగజేసేది. అంటే మీరు సామాన్యంగా ఒక శబ్దం విన్నారనుకోండి, ఇదేం శబ్దం రా అన్నారనుకోండి, శబ్దాన్ని తెలుసుకున్నాను విన్నాను రా అంటారనమాట. విన్నాను రా అంటే ఏమిటి? శబ్దాన్ని ఏ శబ్దమో తెలుసుకోవటం అనమాట. అందువల్ల జ్ఞానాన్ని కలిగించేది. అలాగే ఇంక చక్షురింద్రియం వల్ల ఒక రూపాన్ని తెలుసుకున్నాం. చక్షురింద్రియం వల్ల రూపాన్ని తెలుసుకోవడానికి పని చేయం కదండి. పని చేయడం అంటే రూపాన్ని తెలుసుకొనుట అనమాట. ఏం చూసావయ్యా? కళతో ఉంటాను. అది చూశానయ్యా అన్నాడు. చూడటం అంటే చూసి తెలుసుకోవడం అనమాట. అందువల్ల జ్ఞానగ్రాహకం ఇంద్రియములు ఉంటారనమాట. రసనేంద్రియం వల్ల ఏదైనా ఒక రుచి చూశారనుకోండి, అది ఎలా ఉందయ్యా అన్నాడు. తీయగా ఉంది అన్నారు. ఈ తీయగా ఉండడం ఎలా తెలుసుకున్నావయ్యా అన్నారన్నమాట. అంటే ఏం చేశావయ్యా అంటే మనం స్పర్శ చేస్తే ముట్టుకుంటే మనకు ఒకటి తెలిసింది అన్న అంటే అది జ్ఞానేంద్రియం అనమాట. అందువల్ల జ్ఞానగ్రాహకములు ఇది దుర్గంధంగా ఉందా సుగంధంగా ఉందా అన్నాడు. గ్రహణం చేత పీలిస్తే ఆయన ఇది సుగంధంగా ఉందని తెలిసింది. తెలియటమే కదా. కాబట్టి ఎక్కడైతే తెలివి అనేటువంటి సంబంధం ఎక్కడైతే ఉందో అదల్లా జ్ఞానేంద్రియములు ఉంటారు. వస్తుత గుణగ్రాహకమైన ఇంద్రియములు కొన్ని, జ్ఞానగ్రాహకం అనేటువంటి ఇంద్రియములు కొన్ని అని 2 రకాలుగా కూడా చెప్తుంటారు. తర్కం వాళ్ళు చెప్పేటప్పుడు భేదంగా చెప్తుంటారు. కానీ ఈ 5 కలిపి ఒక మాట తెలుసుకునేవి కాబట్టి దీన్ని జ్ఞానేంద్రియములు అని అంటారన్నమాట. అందులో ఈ 17 సూక్ష్మ శరీరానికి ఉండే 17 అవయవాలు ఉన్నవి. అందులో 5 ఏమిటయ్యా అంటే ఈ జ్ఞానేంద్రియ పంచకం అంటే ఈ చెప్పినటువంటి రూప రసగంధ స్పర్శ శబ్దములను గ్రహించేటటువంటి చక్షురింద్రియము, రసనేంద్రియము, ఘ్రాణేంద్రియము, త్వగింద్రియము, అలాగే శ్రోత్రేంద్రియము. ఈ 5 ఇంద్రియములు ఏవైతే ఉన్నవో
ఈ జ్ఞానేంద్రియ పంచకము అంటారు. ఇది కాకుండా బుద్ధి మనసి, బుద్ధి ఒకటి మనస్సు ఒకటి అండి. బుద్ధి ఏం చేస్తుంది అంటే నిశ్చయాత్మిక బుద్ధి, సంకల్పాత్మకం మనః. సంకల్పం చేసేది మనస్సు. ఆ మనస్సులో ఇక్కడ మనం సంకల్పం చేస్తాం, కానీ ఇక్కడ నిశ్చయించుకుంటాం అనమాట. అందువల్ల బుద్ధి వేరు, మనస్సు వేరు. అంతఃకరణ చతుష్టయం ఉంటుంటారు సరే అని మనోబుద్ధి చిత్తాహంకారములు అంటుంటారంట. మనస్సు ఏం చేస్తుంది, బుద్ధి ఏం చేస్తుంది, చిత్తం ఏం చేస్తుంది, అహంకారం ఏం చేస్తుంది అన్నారు. మనస్సులో సంకల్పం చేస్తుంటాం అనమాట. అందువల్ల సంకల్ప వికల్పాత్మకం మనః, నిశ్చయాత్మక బుద్ధి అనమాట. అది సంశయాత్మకమైనటువంటిది చిత్తం అవుతుంది, అహంకారం అనేది అభిమానాత్మకమైనది అహంకారం అవుతుందని ఒకే అంతఃకరణమునకు 4 రకాలైనటువంటి పేర్లు వ్యవహారం చేస్తుంటారు. అందులో ఈ బుద్ధి మనస్సు ఈ రెండు కూడాను సూక్ష్మ శరీరంలో ఒక భాగము. కాబట్టి 5, 2, 7 అయింది. తర్వాత కర్మేంద్రియ పంచకము అని అన్నారు. కర్మేంద్రియ పంచకం అంటే వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ. ఇవి కర్మేంద్రియ పంచకము అంటారన్నమాట. అంటే వాక్ అంటే ఏమిటి, మాట్లాడుట. అంటే నోటితో ఏం చేశారు అన్నాడు, మాట్లాడుట చేశారు. ఇంతకు ముందు కూడాను రసనేంద్రియం ఏం చేసింది అన్నాడు, రసాన్ని ఆస్వాదించి తీయగా ఉందో పుల్లగా ఉందో చెప్పింది. అంటే తెలుసుకున్నది ఏది, తీపి పిలుపుని తెలుసుకున్నది ఏది, రసనేంద్రియమే. అప్పుడు దాన్ని ఏమన్నారు, జ్ఞానేంద్రియం అన్నారు. నోటితో ఏం చేశాడయ్యా అన్నాడు, మాట్లాడాడయ్యా అన్నాడు. మాట్లాడుట అనేది పని, పని చేశారు. కాబట్టి ఎప్పుడైతే మాట్లాడుట అనే పని ఎప్పుడైతే చేశారో అది వాక్. వాగింద్రియంగా అంటే మాట్లాడుటకు ఉపయోగించినప్పుడు దాన్ని ఏమన్నారయ్యా అంటే జ్ఞానేంద్రియం అల్లా. దాన్ని అప్పుడు ఏమన్నారు, కర్మేంద్రియము అన్నారన్నమాట. పాణి అంటే ఒక చేత్తో ఏదైనా ఇస్తే తీసుకున్నాం, ఆ తీసుకున్నప్పుడు దాన్ని ఏమన్నారు అన్నాడు, కర్మేంద్రియం అన్నారు. అంటే తీసుకోవడం, ఆదానం అంటే ఇస్తే తీసుకోవడమేగా, లేదా ఈ చేత్తో ఇంకోటి ఇస్తుంటే ఇవ్వటం కదా, దానం చేయటంగా. కర్మ చేశారు కాబట్టి ఇది కర్మేంద్రియం అని అన్నారు. వాక్, పాణి, పాద. పాదం చేత పద్యతే గమ్యతే అనేది పాద. దేని చేత మనం నడుస్తాము, ఇక్కడి నుంచి అవతలకి వెళతాము, అవతల నుంచి ఇవతలకి రాగలుగుతాము, అది చేసేటువంటి గమనాత్మక క్రియను చేసేది కాబట్టి దీని పాదము అన్నారు. పాయు అంటే ఏమిటి, విసర్జన చేసేది అనమాట. మల విసర్జన చేసే రంధ్రం ఉన్నదనుకోండి, దాన్ని ఏమన్నారయ్యా అన్నారు. అంటే దానికి కాస్త విసర్జన చేసేటువంటిది కాబట్టి దాన్ని అది పాయు అనేటువంటి శబ్దం చేసి దాన్ని మలమోచన స్థానాన్ని అన్నారన్నమాట. ఉపస్థ అన్నారు. ఉపస్థ అంటే ఏమిటి అన్నారు, మూత్రమోచన స్థానం చేసేటువంటి అయితే ఉందో దాన్ని ఉపస్థేంద్రియము అంటారు. ఇవన్నీ కూడా పని చేసేవే తప్ప అది జ్ఞానాన్ని తెలియజేసేవి కాదు. కాబట్టి వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ అనేటువంటి ఏతుందో కర్మేంద్రియ పంచకము అని అన్నారు. తర్వాత వాయు పంచకంచ అన్నాడు. ఇప్పుడు చూడండి, అంటే ఈ తర్వాత ఏం చేస్తే ముందు 5 జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు 5, ప్రాణ పంచకము అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనమాట. అంటే ఈ ప్రాణం అనేటువంటిది ఒక చోట ఉంటుంది, వ్యానం అనేది ఒక చోట ఉంటుంది, ఉదానం ఒక చోట ఉంటుంది, సమానం ఉంటుంది, ఇంకా అపానం ఒక చోట ఉంటుంది అని చెప్తారనమాట. అది ఎలాగంటే దాని కోశంలో కూడా చెప్తున్నారు, అమరాది కోశాలు చెప్తున్నారు. హృది ప్రాణ, హృదయంలో ఉండేటువంటి గాలి ఏదైతే ఉందో దాని ప్రాణవాయువు అంటారన్నమాట. ఇది అన్నిటికంటే ప్రధానమైనటువంటి. ఇది లేకపోతే ఈ మిగతా వాయువులు ఏమీ చేయలేవండి. ఇది ఉన్న ఈ ప్రాణవాయువు కనుక తప్పుకున్నట్లయితే ఈ వాయువులన్నీ ఎప్పుడో సమస్యపోతాయి అనమాట. అందువల్ల హృది ప్రాణ. ఆ తర్వాత హృదయంలో ప్రాణవాయువు ఇక్కడ ఉంటూ ఉండంగానే శరీరాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి సామర్థ్యం పెట్టుకుందనమాట. ఎందుకంటే హృది ప్రాణ, గుదే అపాన అంటే మలమోచన స్థానం దగ్గర పట్టి ఉండేటువంటి అయితే ఉందో దాని నుంచి వచ్చేటువంటి గాలి అయితే ఉందో దాన్ని అపానవాయువు అని అంటారన్నమాట. ఉదే అపాన. సమాన నాభి సంస్థిత. ఈ సమాన వాయువు అనేటువంటి నాభి దగ్గర ఉంటుంది. ఆ నాభి దగ్గర ఉండేదాన్ని సమాన వాయువు అంటారు. అలాగే వ్యానవాయువు అని ఒకటి ఉంటుంది. ఆ వ్యానవాయువు ఒక వ్యాన సర్వశరీరక అన్నారు. సమస్త శరీరాన్ని వ్యాపించి ఒక వ్యానవాయువు ఉంటుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఇవంతా కూడా వ్యానవాయువుని బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి కాబట్టి హృది ప్రాణ, ఉదయపాన, సమాన నాభి సంస్థిత, వ్యాన సర్వశరీరక అని. అందువల్ల ఈ రకంగా ప్రాణాపాన, వ్యాన, ఉదాన కంఠదేశస్తూ ఉంటారు. కంఠం దగ్గర ఇక్కడ ఉండేటువంటి కదులుతూ ఉంటుంది అనమాట చర్మ. ఆ కదులుతూ ఉంటే దాని ఏమిటో ఉదాన వాయువు అంటారన్నమాట. కాబట్టి ఈ విధంగా ప్రాణాపాన, వ్యానోదాన, సమాన అనేటువంటి ఏ గాలి యొక్క ఉపాధి భేదం చేత ఉండటమే. ఉన్నది ఒకటి వాయువు. వాయువు ఎక్కడంతా ఉండేది ఒకటే వాయువు, కానీ అది ఉన్న రీతిని బట్టి, ఉన్న ప్రదేశాన్ని బట్టి దానికి పేర్లు వచ్చినవి అన్నారన్నమాట. ఇదే మాట. 2 చేతులు కలిపితే దీన్ని నమస్కారం అన్నారు, దీన్ని అయితే దోసులు అన్నారు, దీన్ని ముద్ర అన్నారు. ఈ రకంగా ఒక్కొక్క దానికి అంటే రెండింటి యొక్క సమావేశంలో ఆ సంపుటీకరణ విధానంలో తేడా. అలాగే ఒక శరీరంలో, ఒక అవయవంలో, ఒక ప్రదేశంలో ఉండటాన్ని యొక్క నిలకడను బట్టి, దాని యొక్క శరీర స్థితిని బట్టి, ఇక్కడ దీన్ని బట్టి వైద్యులు చూసేటప్పుడు ఆయన ప్రాణవాయువు ఇలా బలహీనంగా కనిపిస్తున్నదే, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారన్నమాట. అందుచేత ఈ రకంగా వాయు పంచకం ఒకటి, అలాగే కర్మేంద్రియ పంచకం ఒకటి, జ్ఞానేంద్రియ పంచకం ఒకటి, ఈ 3, 3, 3, 5, 15 అయితే
తర్వాత ఉన్నది బుద్ధి మనసి. బుద్ధి ఒకటి, మనస్సు ఒకటి, ఈ మొత్తం కలిపి 17 అవయవాలు ఉన్నవి. దేనికయ్యా అన్నాడు అంటే ఈ సూక్ష్మమైనటువంటి శరీరము సప్తదశ అవయవ అంటే 17 అవయములు కలిగి ఉంది అన్నమాట. అయితే వీళ్ళ యొక్క స్వరూపాన్ని ఏతాన్ని ఆకాశాదీని సాత్వికాంశేభ్యో యస్తేభ్య పృథక్ పృథక్ క్రమేణోత్పద్యంతే. ఇవన్నీ కూడాను క్రమక్రమంగా ఎలా నెమ్మదిగా సాత్వికాంశంలో నుంచి పుడుతూ ఉంటవి. ఈ 17 కూడా పుట్టేవి, అలా పుట్టినవి. బుద్ధి అంటే ఏమిటి అని ఇక్కడి నుంచి దాని వివరణ చేస్తున్నారు. నిశ్చయాత్మిక అంతఃకరణ వృత్తి అంటే ఎప్పుడైనా సరే మనస్సు బాగోకపోయినా పర్వాలేదండి, బుద్ధి పాడవకూడదు, గుర్తుపెట్టుకోవాల్సిన మాట అదనమాట. ఆయన మనస్సు బాగుండకపోయినా పర్వాలేదు, బుద్ధి బాగుండాలయ్యా అంటుంటారు. అంటే ఏంటి, సంకల్పం ఒకప్పుడు చెడ్డదైనప్పటికీ కూడాను ఇక్కడికి వచ్చేసరికి మనం సరిగ్గా చేస్తున్నామా లేదా, ఇది మంచిదవునా కాదా అని ఇక్కడ నిర్ణయించుకోవాలండి. అందుకోసమని నాయన వాడి మనస్సు మంచిది కాదురా అన్నారు. మనస్సు మంచిది కాకపోయినా పర్వాలేదు కానండి, ఈ సంకల్పం మళ్ళీ ఆ బుద్ధి దగ్గర పాడు చేయకుండా ఉండాలి. ఆ బుద్ధి దగ్గర నిర్ణయించుకునే శక్తి ఉంటుంది కాబట్టి అది ఇది బాగాలేదు, మనం ఇది మంచిది కాదు అని అనిపిస్తుంది అనమాట. అందువల్ల బుద్ధికి ఉన్నటువంటి ప్రాధాన్యం అది. ఆయన బుద్ధిమంతులు బుద్ధిమంతులు అని ఎందుకు అంటుంటారంటే సరి అయిన నిర్ణయాన్ని యుక్తాయుక్త వివేచన కలిగి మనసులో ఎలాంటి ఆలోచన వచ్చినా అది వచ్చేటప్పుడు నిర్ణయం దగ్గరికి వచ్చేసరికి అది ఆలోచనతో కూడుకున్న వాడు ఎవరైతే ఉంటాడో వాడిని బుద్ధిమంతుడు అంటుంటారు అన్నమాట. అందువల్ల బుద్ధి అంటే ఏమిటి అంటే నిశ్చయాత్మిక అంతఃకరణ వృత్తి బుద్ధి. మనస్సు ఏమిటి అనడు సంకల్ప వికల్పాత్మిక అంతఃకరణ వృత్తి. అనయోరేవ చిత్తాహంకారయో అంతర్భావ. ఈ రెండు కూడాను చిత్తంలోను అహంకారంలోను అంతర్భవిస్తుంది. అంటే ఈ రెండే సరిపోతాయి, ప్రత్యేకించి మళ్ళా చిత్తం అంటే ఏమిటి, అహంకారం అంటే ఏమిటి, అదంతా కూడా చెప్పక్కర్లేదు అని అన్నారు. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ కూడా ఏం చేస్తామన్నాడు, ఈ 17 కూడా మొత్తం కూడా అన్నీ కలిపి ఆ తర్వాత దీంట్లోంచి సాత్వికాంశాలు అంటే వీటిలో ఒక సాత్వికాంశం ఉంటుంది. ఈ ఇంద్రియముల్లో 17 కూడాను ఆ సాత్వికాంశంలో నుంచి అన్నీ కలిపి ఒక శరీరం అనేటువంటి తయారవుతుంది అనమాట. అది ఏం చేస్తుంది, ఆ సాత్వికాంశం నుంచి సాత్వికమైనటువంటి కార్యం పుడుతుంది. పుడితే అప్పుడు జ్ఞానేంద్రియములతో కూడుకున్నటువంటిది అది ఏమవుతుంది అన్నాడు, విజ్ఞానమయ కోశం తయారవుతుందండి. విజ్ఞానమయ కోశం అనేటువంటిది ఆ రకంగా తయారవుతుంది. అది ఏం చేస్తుంది, ఆ విజ్ఞానమయ కోశం అనేది చూడండి, ప్రాణమయ కోశము, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అని సరే. అంటే మొట్టమొదటి ప్రాణకోశము, తర్వాత ఏమిటయ్యా అన్నాడు అంటే మనోమయ కోశము, తర్వాత విజ్ఞానమయ కోశము, తర్వాత ఆనందమయ కోశం అని చెప్పి అంటారన్నమాట. అందుకోసం పంచకం అని చెప్తున్నారుగా, కోశ పంచకం అంటుంటారుగా. అందువల్ల మొట్టమొదటి శరీరం అనేటువంటి ఉందో దానికి సంబంధించిన కోశం కాబట్టి, ఆహారానికి సంబంధించి జీవించేది కాబట్టి ప్రాణమయ కోశము, అన్నమయ కోశం అంటారు. అన్నమయ కోశం కంటే ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశం కంటే మనోమయ కోశం, మనోమయ కోశం కంటే విజ్ఞానమయ కోశం, ఇది తురీయ కోశం అంటారు, 4వ కోశం అంటారు. అన్నిటికంటే గొప్పది ఏది అంటే ఈ చిట్ట జబరు ఉంది సారా, అందువల్ల అంగుష్ఠమాత్ర పురుష అంటుంటారే, ఇది అందువల్ల చిట్ట జబరు ఉండేటువంటి దాన్ని ఆనందమయ కోశము అని అంటారని. అందువల్ల ఈ బుద్ధి చేత జ్ఞానేంద్రియం చేత కూడుకున్నటువంటిది మొట్టమొదటి కలిగేది ఏమిటి అంటే విజ్ఞానమయ కోశం. దేనివల్ల మనం దేనైతే తెలుసుకుంటున్నామో, బాహ్య ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతున్నామో, ఆంతరమైనటువంటి విషయాలు కూడా తెలుసుకోగలుగుతున్నామో, ఆ తెలుసుకోవడానికి కారణమైనటువంటిది ఈ బుద్ధీంద్రియము, అది బుద్ధి మరియు జ్ఞానేంద్రియములు. కాబట్టి దీనివల్ల ఏముంటుందయ్యా, విజ్ఞానమయ కోశం అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్పి ఆ తర్వాత ఏమిటయ్యానడు అంటే తర్వాత చెప్తున్నాడు కర్తృత్వ భోక్తృత్వము అంటే నేను కర్తను, నేను భోక్తను, నేను సుఖంగా ఉన్నా, నేను దుఃఖంగా ఉన్నాను, ఇలాంటి అభిమానంతో కూడుకున్నటువంటి వాడై ఎవడైతే ఇహలోకాన్ని పరలోకాన్ని పొందేటువంటి వాడు వ్యావహారికమైనటువంటి జీవుడు ఎవడైతే ఉంటాడో వాడెవడైతే ఉంటాడో వాడిక్కడ విజ్ఞానమయ కోశంలో ఉండేటువంటి వాడు అని చెప్తారన్నమాట. మనస్సు ఏం చేస్తుందయ్యా అన్నాడు, జ్ఞానేంద్రియముల చేత కూడుకున్నటువంటిది మనోమయ కోశో భవతి. జ్ఞానేంద్రియమయంతో కూడుకున్నటువంటి మనస్సు ఉందో అంటే ఈ 5 రకమైనటువంటి జ్ఞానేంద్రియములు మనం చెప్పాం కదండి, దాంతో కూడుకున్నటువంటి ఏ మనస్సు ఉందో దాన్ని మనోమయ కోశము అంటారన్నమాట. ఆ మనోమయ కోశం ఏం చేస్తుంది, అది కాస్త అనేక అదొక అహంకారాన్ని కలగజేస్తుంది. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను, ఇలాంటివన్నీ కూడాను నేను అనేటువంటి ఒక భావాన్ని కలగజేసేటువంటి లక్షణం కలిగిందనమాట. ఇక కర్మేంద్రియములు ఏం చేస్తుంది, వాక్పాణి పాద పాయుపస్థములు అన్నారుగా, అవన్నీ కూడా ఏం చేస్తుంది అంటే మొత్తం కూడాను రజోంశ చేత అంటే ఇంతకుముందు సాత్వికాంశములు ఈ రెండు కూడాను అంటే మనోమయ కోశం కానీ విజ్ఞానమయ కోశం కానీ సాత్వికాంశ చేత అన్నారు. ఇవి కాస్త ఎలా ఉన్నాయి, కర్మేంద్రియములన్నీ కూడాను రజోగుణ ప్రధానమైనటువంటి స్వరూపం చేత ఏర్పడినటువంటి క్రమేణ ఉంటవి. అది ఏం చేస్తుంది, వాయువు అనేటువంటి ప్రాణాపాన వ్యానోదానాదుల్ని తయారు చేస్తూ ఆ రకమైనటువంటి స్వరూపంతో ఉంటుంది.
ప్రాణం అంటే ఏమిటి ఎంత దాని గురించి వివరణ అంతా ఇచ్చారన్నమాట. అది ప్రాణో నామ ప్రాగ్గమన ప్రాగ్గమనవాన్ నాసాగ్రస్థానవర్తి అని అన్నాడు. అంటే మొట్టమొదట బయటికి వెళ్ళేది అనమాట. అది నాసాగ్రస్థానవర్తి అంటే ఇక్కడ నాశం యొక్క అగ్రభాగంలో ఉంటుంది కాబట్టి అని చెప్పి అంటారు. ఉదానం అంటే ఏమిటి? కంఠస్థానం దగ్గర నుంచి పైకి వెళ్ళడానికి వచ్చేటువంటి వాయువు అయితే ఉందో దాన్ని అది ఉదాన వాయువు అని అంటారు అని చెప్పి దాన్ని నిర్వచనం ఇచ్చారు. సమానం అంటే ఏమిటి అన్నారు. అంటే శరీర మధ్యంలో ఉన్నటువంటిది తిన్న ఆహారాన్ని ఆ రకంగా తాగినటువంటి దాన్ని జీర్ణమయ్యేట్టు చేసేటువంటి అన్నాది రూపంగా ఉన్నటువంటి దాన్ని ఆ శరీరానికి బలాన్ని సమీకరించేటువంటి అయితే ఉందో దాన్ని సమాన వాయువు అంటారు. ఆ రకంగా ఇవి కాకుండా ఇవి చెప్తూనే వీటికంటే భిన్నంగా నాగ, కూర్మ, కృకల, దేవదత్త, ధనంజయ అని ఇంకా 5 రకాల వాయువులు ఉన్నవి. అమరకోశాదుల్లో కూడా చెప్తూ ఉంటారు అనమాట. దాని యొక్క లక్షణాలు కూడా చెప్తుంటారు. నాగ, అందులో నాగ అంటే ఏమిటన్నాడు అంటే ఆ 5ంటిని కూడా చెప్తున్నారు. నాగం అంటే ఏమిటి? ఉద్గరణకరహ అన్నాడు. అంటే ఒకసారి త్రేణుపులు ఇవన్నీ కలగజేసేది ఉందో అది నాగవాయువు అంటారు. కూర్మ అది ఉన్మీలనకరహ అన్నాడు. అంటే కాస్త ఒక్కసారి ఆపివేసే లక్షణం కలిగింది కాబట్టి అది కూర్మవాయువు అంటారు. కృకలహ అంటే ఒకసారి తుమ్ము వస్తుంది సార్ లేదో ఆ తుమ్ము రావడానికి కారణం కలిగినట్లయితే ఉందో అది కృకల వాయువు అంటారు. దేవదత్త అని ఒకటి ఉంది. అదేంటో జృంభణం అంటే ఆవరిస్తాం కదండి. ఆవరించేటప్పుడు చేసేటువంటి ధ్వని అయితే ఉందో దానికి కారణం ఆ వాయువు అయితే ఉందో దేవదత్తం అంటారు. ధనంజయం అంటే శరీరాన్ని పోషించేది అని ఒక వాయువుగా చెప్తుంటారు. ఈ విధంగా దశవిధ వాయువులు ఉన్నవి అని ప్రధానంగా ఇవన్నీ ఈ 5 వాయువులు కూడాను ఈ మొదటి చెప్పిన ప్రాణపంచకంలో దాని తాలూకు బ్రాంచెస్గా చెప్తారు. అందువల్ల దానికి ప్రత్యేక ప్రాధాన్యం లేదు. కాబట్టి మొట్టమొదటి ప్రధానం ఏమిటయ్యా అంటే ఏతేషాం ప్రాణాదిషు అంతర్భావాత్ అంటే ఈ 5 కూడా నాగకూర్మ, కృక్కల, దేవదత్త, ధనంజయ అనేవి అన్ని కూడాను పంచప్రాణాల్లోనే చేరినవి తప్ప వాటికంటే భిన్నంగా చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి మొత్తం ప్రాణములు ఎన్ని అంటే పంచప్రాణములు అనేటువంటిదే చెప్పబడుతున్నది. కాబట్టి ఈ ప్రాణపంచకం అయితే ఉందో కర్మేంద్రియములతో కూడుకున్నటువంటివై ప్రాణమయ కోశం అనేటువంటి తయారవుతుంది అన్నాడు. ప్రాణమయ కోశానికి కారణం ఏమిటి అంటే ఈ కర్మేంద్రియములతో కూడుకున్నప్పుడే ఈ ప్రాణపంచకం మనకు ఆ ప్రాణమయ కోశం అనేటువంటి వ్యవహారం ఏర్పడింది. అది ఇవన్నీ కూడా ఏమిటంటే ఈ కర్మేంద్రియములను ఎప్పుడైతే క్రియాత్మకంగానే ఉంటుంది అనమాట. క్రియాత్మకంగా ఉంది కాబట్టి క్రియ అనేటువంటి రజోగుణ ప్రధానమై ఉంటుంది. ఏదైనా వరకు మనం పని చేశామంటే ఆ పని ఇప్పుడు కూడాను అది రజోగుణ ప్రధానమై ఉంటుంది అని తెలుసుకోండి. ఇచ్చ ఉందనుకోండి అది దేనివల్ల వస్తుంది అన్నాడు. అది రజోగుణం వల్ల వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం ఉందనుకోండి జ్ఞానం ఎప్పుడు కూడా సత్వగుణాంశతో వస్తుంది అనమాట. అందువల్ల మనం సామాన్యంగా ఇదివరకు పెద్దలందరూ కూడా ఏం చెప్తుంటారంటే ఆయన ధ్యాన ప్రధానంగా జీవించవయ్యా, కర్మలు ఎందుకు నాయన, కర్మల్లో అనేక మందితో అవసరం ఉండేటువంటిది అది ఆ కర్మలతో. కానీ ధ్యానం అనేటువంటిది ఇంకోటితో అవసరం లేదు. ఇంకోటి ఉంటే కూడా అది ప్రతిబంధకం అవుతుంది. కాబట్టి ధ్యానమగ్నుడైనటువంటి వానికి అది ఉత్తమమైనటువంటి స్థితి, అది సత్వగుణ ప్రధానమైనటువంటిది, అది జ్ఞాన ప్రధానమైనది అని కూడా చెప్పారు. కాబట్టి ఈ విధంగా ఆ ప్రాణమయ కోశం ఏర్పడుతుంది. ఏతేషు కోశేషు మధ్య విజ్ఞానమయ జ్ఞానశక్తిమాన్ కర్తృరూప. ఈ ఈ అన్నింటి ఎందుకు కూడా చివరికి ఆనందమయ కోశం వేరే, అది పరబ్రహ్మ స్వరూపం చెప్తారు. ఈ 4 కోశముల్లో కూడా అన్నిటికంటే గొప్పదేదయ్యా అన్నాడు. అంటే విజ్ఞానమయ కోశం జ్ఞానశక్తిమాన్, జ్ఞానం అనే శక్తి కలిగినటువంటిది అనమాట. అది కర్తృరూప. అది కర్తగా నేను తెలుసుకోవటం అనేటువంటి ఏది ఉందో అది కర్తృస్వరూపాన్ని తెలియజేసేది. కాబట్టి మనోమయ కోశం ఉందే అదేం చేస్తుంది అన్నాడు. ఇచ్ఛాశక్తిమాన్. విజ్ఞానమయ కోశమేమో జ్ఞానశక్తి కలిగింది, అలాగే మనోమయ కోశమేమో ఇచ్ఛాశక్తి స్వరూపము, ప్రాణమయ కోశమేమో క్రియాశక్తి స్వరూపము. కాబట్టి వీటిల్లో కూడా ఏది శ్రేష్టము అని అంటే విజ్ఞానమయ కోశం గొప్పది, తర్వాత చెప్పవలసింది మనోమయ కోశము, తర్వాత చెప్పవలసింది ప్రాణమయ కోశం అనేటువంటిది చెప్పారు. దీని యోగ్యతను అనుసరించి వీటికి ఈ రకంగా విభాగాన్ని పెద్దలు చేస్తున్నారు. కాబట్టి వీటి యొక్క ఈ 3